హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఆయన ఒక తేజం, ఆయన ఒక సంద్రం, ఆయన బ్రహ్మదేవుడు చెక్కిన బంగారు శిల్పం. ప్రాణం ఉన్న ప్రాణం వెళ్ళిపోయిన తెలుగు జాతికి ప్రాణమై నిలిచినటువంటి వ్యక్తి. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు వెలుగు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన శత జయంతి సందర్భంగా వారి జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనల ద్వారా ఈనాటి సమాజం ఏమి నేర్చుకోవాలి, ఎలాంటి పాఠాలు, ఎలాంటి గుణపాఠాలను తెలుసుకుని మన జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోవాలో అనే అంశంపై వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తరుణంలోనే వారికి కార్యదర్శిగా పనిచేసినటువంటి పూర్వపు ఐఏఎస్ అధికారి లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిద్దాం. నమస్కారం సార్. నమస్తే అమర్నాథ్. ముందుగా ఎన్టీ రామారావు అనగానే అందరికీ ఒక ప్రభంజనం గుర్తొస్తుంది సార్. కానీ దానికన్నా ముందు ఆయన తెలుగునాట పరిచయం అయింది ఏంటంటే ఒక కథానాయకుడిగా. సో దాని నుంచి మన చర్చను ప్రారంభిద్దాం సార్. మొదటగా మీరు వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారి సినిమాలను చాలా వరకు చూసే ఉంటారు, ఎందుకంటే మీ తరాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి కథానాయకుడు ఆయన. ఆయన ఒక సందేశనాత్మకమైనటువంటి చిత్రాలే కాకుండా పౌరాణికాలు కూడా, ఒక రాముడైనా కృష్ణుడైనా ఎన్టీ రామారావు గారే. సో మీ తరాన్ని ఎలా ప్రభావితం చేశారంటారు? నా విషయాన్ని మీరు తీసుకున్నట్టయితే విజయవారి సినిమాలు ఉన్నాయి, నాగిరెడ్డి చక్రపాణి గారివి. మీకు మాయాబజార్ కావచ్చు, మిస్సమ్మ కావచ్చు, బాగా గుర్తుండేది మిస్సమ్మ అన్నిటికంటే. అప్పు చేసి పప్పుకూడు కావచ్చు, పెళ్లి చేసి చూడు కావచ్చు. ఇలాగా విజయవారు ఆ రోజుల్లో ఏ సినిమా తీసినా కూడా అన్నిట్లో కూడా ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా విశిష్టమైన పాత్ర. ఆ సినిమాలు చూసినట్లయితే మీరు ఎంతటి నటనా చాతుర్యం ఉన్నదో కళ్ళకు కట్టినట్టుగా. అందులో బ్లాక్ అండ్ వైట్ టెక్నాలజికల్ ఏమీ లేవు ఆ రోజుల్లో, కలర్ లేదు, మరి ఇప్పుడు ఉన్నటువంటి హంగులు లేవు, ఈ కెమెరా ట్రిక్కులు లేవు. అయినా కూడా కేవలం ఆ కళాకారుల నైపుణ్యం, సీరియస్నెస్ ఆఫ్ పర్పస్ చేస్తున్నప్పుడు పూర్తిగా పాత్రల్లో జీవించడం వల్ల, అదే సమయంలో భాష మీద, సంస్కృతి మీద ఉన్న పట్టు, దానిలో ఉన్న విలువలు, ఇవన్నీ కూడా మనకి ఈవేళ కూడా 50-60 ఏళ్ళ తర్వాత కూడా ఆ సినిమాలు వచ్చి ఎప్పుడు 60-70 ఏళ్ళు అయిపోయినాయి. 70 ఏళ్ళ తర్వాత కూడా ఎప్పుడు మిస్సమ్మ వచ్చినా, ఎప్పుడు రాముడు భీముడు వచ్చినా, ఎప్పుడు మరో సినిమా వచ్చినా కూడా మనం చూస్తాం. అంతగా ఆకట్టుకున్నారు. అందున ఎన్టీ రామారావు గారు మీరు అన్నట్టుగా బ్రహ్మచెక్కిన శిల్పం అన్నారు మీరు. ఆయన రూపమే కాదు, ఆ వర్చస్సు కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, ఆ పూర్తి నిబద్ధత కావచ్చు, పూర్తిగా పాత్రలు లేకపోవటం కావచ్చు, విభిన్నమైన పాత్రలు విభిన్న దృక్పథాలతో అద్భుతంగా నటించడం కావచ్చు. ఆయన నాయకుడి పాత్ర, ప్రతినాయకుడి పాత్ర. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తుండేవారు, రావణాసుడి పాత్రని అంత అద్భుతంగా చేసి మనలో సానుభూతిని కల్పించేటువంటి అవకాశం ఉంటుందా? భారత జాతీయ సాంప్రదాయంలో, మన సంస్కృతిలో రాముడు ఉదాత్తమైనటువంటి నాయకుడు, రావణాసురుడు చాలా భయంకరమైనటువంటి ప్రతినాయకుడు, విలన్. అలాంటి రావణుడి పాత్రను మెప్పించడమే కాకుండా ఆ పాత్ర మీద సానుభూతి కలిగించడం, ఆ పాత్ర పట్ల గౌరవాన్ని కలిగించడం, పాత్రలో ఉన్నటువంటి సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడం చాలా అసాధారణమైనటువంటి నటులకే చెల్లుతుంది. కాబట్టి ఒక గొప్ప కళాకారుడు ఆయన. మరి తెలుగునాట అసలు దేవుడు ఎవరు అని చెప్పంటే మొహం ఆయన గుర్తుకొచ్చే స్థాయికి తీసుకొచ్చారు. మనకి రవివర్మ బొమ్మలు చూస్తే చాలా దేవుళ్ళని అనుకుంటాం. మనం అట్లాగే మనకి భారతీయ సాంప్రదాయంలో 30 దేవతలను చెప్తాం, ఒకళ్ళిద్దరు కాదు కదా. మనకి అందరూ వైష్ణవ సాంప్రదాయం, శైవ సాంప్రదాయం, రకరకాల సాంప్రదాయాలు. దేవుడు ఏ రూపమైన దేవుడైనా కూడా ఊహించుకోవటం ఎన్టీ రామారావు మొహాన్ని. అంతగా ఆయన ప్రజల మనసును ఆకట్టుకున్నారు. మరి ఆ సినిమాల్లో ఉన్నవాళ్ళు చెప్తుంటారు ఎంత క్రమశిక్షణ పాటించారో. ఒక పాత్రలో లీనమైపోవడం కోసం కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఆహారం మానేయటం, మరి ఇతర ఆహార అలవాట్లు కూడా మార్చేసుకుని ఆ పాత్రలో లీనమైపోవటం, పూర్తిగా నిమగ్నం అయిపోవటం. తర్వాత భాష మీద పట్టు, ఆయనకి ఉచ్చారణ కానీ, భాష కానీ, భావం కానీ. ఎందుకంటే ఆనాటి కళాకారులంతా కూడా భాష తెలిసిన వాళ్ళు. మరి ఇటీవల కాలంలో కొన్ని సందర్భాల్లో డైరెక్టర్లు చెప్తుంటారు, బాధ అనమంటే బాధ అంటారు, భార్య అనమంటే భార్య అంటారు. వాళ్ళతో ఒత్తిడి భరించడం కష్టంగా ఉందండి అని చెప్తుంటారు. 1-2 సార్లు పొరపాట్లు దొరికితే ప్రసిద్ధ డైరెక్టర్లతో మాట్లాడుతుంటే, మీరు కొద్దిగా చూశారు సార్, మేము ఎంత అంటాలు పడుతున్నామో, ఇంకెన్ని తప్పులు వచ్చావో అని చెప్పని అంటారు. అలా కాకుండా ఆ తరం కళాకారులు ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు భాష మీద పట్టున్నది, సంస్కృతి మీద పట్టున్నది, సాహిత్యం మీద పట్టున్నది. పూర్తిగా మన భాష, మన సంస్కృతి, మన సాహిత్యాన్ని ఆకలింపు చేసుకున్నారు.
నమ్మినటువంటి విలువలు ప్రజల్లో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి వివిధ రూపాల్లో ఆ కళాకారులు, ఆనాడున్న కళాకారులు, అక్కినే నాగేశ్వరరావు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు, అందరిలో కంటే విశిష్టంగా కోట్ల మందిని ఆకర్షించిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ కెరిస్మా వల్ల ఆ ప్రభావం మనందరి మీద ఉంటుంది. కన్యాశుల్కంలో ఒక రకంగా గిరీశం పాత్ర ఏమిటి, అదేమీ ఆదర్శవంతమైన పాత్ర కాదు. ఆ పాత్రలో కూడా ఎంత అద్భుతంగా మెప్పించాడు ఆయన. కన్యాశుల్కం నాటకం ఈయన కోసమే రాశారేమో గురజాడ గారు. అంటే తెలుగు సాహిత్యంలోనే అత్యద్భుతమైనటువంటి రచన కన్యాశుల్కం. బహుశా గత 150 ఏళ్ల చరిత్రలో, తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నదగ్గటువంటి గొప్ప సాహితీ ప్రక్రియ ఏమైనా ఉందంటే కన్యాశుల్కాన్ని చెప్పచ్చు. అలాంటి కన్యాశుల్కాన్ని మీరు ఆ సినిమా చూశాక ఎన్టీ రామారావు కోసం రాశారేమో, అసలు ఈ లేని గిరీశం ఎక్కడ ఉంటుందని చెప్పి అనుకునే స్థాయికి తీసుకొచ్చారు ఆయన. అంతగా పాత్రలు లేనివ్వకపోవటం, పౌరాణిక పాత్రలోనే కాదు, సాంఘిక పాత్రలు కూడా ఆనాటి సమాజాన్ని అర్థం చేసుకుని, ఆ సమాజ స్థితిగతుల్ని అర్థం చేసుకుని దానికి అద్దం పట్టేట్టుగా నటించటం, మన మనసులో చూరగొనటం ఆయనకున్న గొప్ప ప్రావీణ్యం. దానికి తగ్గట్టుగా గొప్ప కళాకారుడు, నటులు అందరినీ ప్రజలు గుర్తించక్కర్లా. ఆయన అదృష్టం కావచ్చు, ఆయన ప్రతిభ కావచ్చు, కోట్లాది మంది ప్రజలు గుర్తించారు ఈ దేశంలో, మన తెలుగు నాట ముఖ్యంగా. ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటి? నేను ఇందాక చెప్పాను, బహుశా మిస్సమ్మ నాకు నెంబర్ 1 అవ్వచ్చు. ఇప్పుడు ఒక 20-30 సార్లు చూసుంటాను, ఇంకెక్కువ చూసుంటచ్చు. ఇప్పుడు కూడా చూస్తున్నారా సార్? ఎప్పుడు దొరికితే అప్పుడు చూస్తాను. మిస్సమ్మ ఎప్పుడు దొరికితే అప్పుడు ఇంకోసారి చూస్తాను నేను. అట్లాగే కన్యాశుల్కం ఈ మధ్య దొరకట్లా నాకు, ఎందుకనో ఈ నెట్ఫ్లిక్స్ వాటిలో కూడా కన్యాశుల్కం కనిపించట్లా. కన్యాశుల్కం దొరికితే చూస్తాను. కన్యాశుల్కం కూడా నాకు చాలా ఇష్టం. అన్నిసార్లు చూడలేకపోయాను, ఎందుకంటే కన్యాశుల్కం తేలిగ్గా అందుబాటులో లేకపోవడం చేత. ఈ రెండు బహుశా నాకు అత్యంత ప్రేమాస్పదమైనటువంటి సినిమాలు. మాయాబజార్ సరే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. బహుశా నా వరకు ఈ 3 అన్నిటికంటే చాలా ఎక్కువగా నా మనసును ఆకట్టుకున్నాయంటే. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలంటే ఒక పూర్వమైనటువంటి అనుభవం, లేకపోతే పుస్తక పఠనం, ఇలాంటి అంశాలు చాలా ప్రభావితం చేస్తాయి, లేకపోతే గతంలో చేసినటువంటి పనులు. కానీ ఎన్టీ రామారావు గారి జీవితంలో అప్పటి వరకు అసలు రాజకీయం అంటే తెలియనటువంటి వ్యక్తి, అసలు అదేంటో, అసలు అందులో ఉండేటువంటి విధానాలు ఏంటో అర్థం కానటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టడం, 9 నెలల్లోనే విశిష్టంగా అధికారంలోకి రావడం. వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఇంత ఎవాల్యుయేషన్లో వచ్చిన తర్వాత ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ ఎన్టీ రామారావు గారు అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి విజయం. అంటే ₹2 కిలో బియ్యం ఇవ్వడం కావచ్చు, మహిళలకు ఆస్తి హక్కుని ఇవ్వడం కావచ్చు, బస్సుల్లో మహిళలకు ప్రత్యేకించి సీట్లు కేటాయించడం కావచ్చు. అంటే ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనకి బ్యాక్గ్రౌండ్ మాత్రం అనుభవం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. కానీ అసలు ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అంటారా? ఒక వ్యక్తికి ఇంత అసాధారణమైనటువంటి గుర్తింపు, గౌరవం ఒక ముఖ్యమంత్రిగా రావడానికి ఆయనకున్నటువంటి దృక్పథం ఏంటంటే? అంటే రాజకీయంలో 2 రకాలు ఉన్నాయి. ఒక రకం రాజకీయం అంటే పదవులు, రాజకీయం అంటే అధికారం, రాజకీయం అంటే ఒక వృత్తి, ఒక కెరీర్, ఎదగడం దానిలో. అట్లాగే ఒక రంగంలో ప్రసిద్ధి అయినట్టయితే ఎన్టీ రామారావు గారిలాగా సినిమాలో లేకపోతే మరో రంగంలో పేరు ప్రఖ్యాతున్నట్టయితే ఆ ప్రజల్లో ఉన్న ఆదరణని, ఆ సెలబ్రిటీ స్టేటస్ని సొమ్ము చేసుకుని అధికారంలోకి రావడం, పదవులు పొందడం, ఇది ఒక రకమైనటువంటి ఆలోచన. ఎన్టీ రామారావు గారు ఆ కోవకు చెందిన మనిషి కాదు. ఆయనకి రాజకీయం వృత్తి కాదు, రాజకీయం అంటే ఎదగడం కోసం కాదు, రాజకీయం అంటే ఎలాగో గొప్ప నాయకుడిగా చలామణి అయ్యారు కాబట్టి ప్రజల మనసులో, హృదయంలో స్థావరం ఉంది కాబట్టి అధికారం వచ్చేస్తున్న భావన కాదు. ఆయనకి జీవితమే అనుభవం, రాజకీయ అనుభవం లేదు, అధికార క్రీడలో అనుభవం లేదు, ఆసక్తి కూడా లేదు బహుశా ఆయనకి. అయినాడు పట్టించుకోలే ఆయన. కానీ కష్టపడి పైకి వచ్చిన మనిషి ఆయన. ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన పుట్టింది 1923లో. 29లో డిప్రెషన్ వచ్చింది. 1-2 సందర్భాల్లో ఆయన నాతో కూడా చెప్పారు, చాలామందితో చెప్పుంటారు. 29లో డిప్రెషన్ వచ్చింది. ఆనాడు అమెరికాలో ప్రారంభమై ఒక 5-10 ఏళ్ల పాటు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వచ్చి అతలకుతలమైపోయింది. ఆయన తండ్రి గారు నాకు గుర్తున్నంత వరకు ₹2,000 పాపం రుణపడి ఉన్నారు. ఆ ₹2,000 తీర్చడం కోసం అని చెప్పని ఉన్న ఆస్తి మొత్తం కూడా నెమ్మకూరులో అమ్మేసుకోవాల్సి వచ్చింది. అమ్మేసుకుని విజయవాడ దగ్గర గుణదల వచ్చి అక్కడ పాడి పశువులు పెట్టుకుని కష్టపడి మరి ఆ పాలు అందిస్తూ అప్పటికే ఎన్టీ రామారావు గారు ఇది జరిగి బహుశా 1940 ఆ ప్రాంతాలకు అయి ఉంటుంది. డిప్రెషన్ చాలా కాలం కొనసాగింది, ఒక 10-15 ఏళ్ళ పాటు కొనసాగింది, రెండో ప్రపంచ యుద్ధం వచ్చేదాకా. రామారావు గారు అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేవారు, ఏసీ కాలేజీకి. అంటే ఒక కుటుంబం గ్రామాల్లో ఎంత కష్టాలు పడింది,
గౌరవంగా ఉన్న కుటుంబం ఒక్కసారి భద్రత కోల్పోయి పరాయి పంచినట్లా చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా బతకాలి రేపటి నుంచి అని చెప్పిన కొత్త ప్రయత్నం ఎలా చేయాల్సి వచ్చింది. ఆత్మగౌరవంతో చిత్తశుద్ధితో కష్టపడి రోజు కూడా పొదుపెడతానే ఎలా ఉండాల్సి వచ్చింది. ఈ అనుభవం ఉంది ఆయన. ప్రజల కష్టాలు తెలుసు. ఆయనది ఎవరో అవకాశం ఇవ్వగా ఎవరో పెంచగా వచ్చినవాడు కాదు, ఆయాచితంగా ఏది పొందినవాడు కాదు, కష్టం నుంచి వచ్చినవాడు, ప్రతిభ నుంచి వచ్చినవాడు. సరే, ఆ రోజుల్లో బిఏ పట్టా పొందిన తర్వాత ఉద్యోగం ఆ రోజుల్లో బిఏ అంటే ఇప్పుడంటే ప్రతివాడికి ప్రతి డిగ్రీ వచ్చేస్తుంది. ఆ రోజుల్లో ఆ తరంలో కాస్త చదువుకు విలువ ఉన్నది. ఎంతో కొంత పరిజ్ఞానం లేకపోతే, అవగాహన లేకపోతే ఆ డిగ్రీ వచ్చేది కాదు. ఆయనకి వెంటనే ఉద్యోగం వచ్చింది. ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పారు. సబ్ రిజిస్ట్రార్గా ఆయనకు ఉద్యోగం వచ్చింది. అప్పటికిప్పటికీ సబ్ రిజిస్ట్రార్ అంటే జేబులు నిండుతాయి, మనందరికీ తెలుసు. ఆయన మంచి కోటు సూటు బోటు వేసుకుని అక్కడ కూర్చుంటే ఆ సూటు తగిలించి అక్కడ కుర్చీకి కూర్చునేవారట. సాయంత్రం అవగానే జేబులు తడుముకుంటే మళ్ళీ కోట్ వేసుకుని డబ్బులు ఉన్నాయట. ఏమిటని చెప్పంటే అందరికీ తలకాస్త వచ్చేస్తుందండి, మీరు అడగకుండానే మామూలు వచ్చేస్తుందని చెప్పని ఆయన చెప్పారు నాకు. వెంటనే భగవంతుని నాకు యుద్ధం చెప్పి వెంటనే మెడ్రాస్ బయలుదేరని చెప్పి ప్రకాష్ గారు. అదివరకు ఏదో చిన్నప్పుడు నాటకాల్లో వాటిలో వేస్తే కొంతమంది ఏదో అవకాశం ఇస్తామని చెప్పన్నారు. మంచి ఉద్యోగం దాన్ని నిన్న జరిపాను. ఈ లంచాలు కూడా నాకెందుకు బరువు అని చెప్పి నా పాటిని మెడ్రాస్ వెళ్ళిపోయానని చెప్పని. అంటే ఆనాడే ఆయనకి ఆ 40ల దశకంలోనే మన దేశంలో రాజకీయంలో ఏం జరుగుతోంది, పరిపాలన ఏం జరుగుతుందని అవగాహన వచ్చింది, అనుభవం నుంచి వచ్చింది. జీవితం అంతా ఆయనకు అందుకని అవినీతి అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, కసి, కోపం. అసలు అవినీతిపరుడు అంటే ఆయనకి మండిపోయేది. ఆయనకి అసలు అవినీతి అన్నది సహించడానికి సాధ్యం కాదు. అది కేవలం నైతికమైన విషయం మాత్రమే కాదు, అది అసహ్యమైనది. ఆయన కంపరం అంతుండేది. అట్లాగే ఒక కళాకారుడిగా మన దేశంలో సినీ రంగంలో ఏమిటి, ఈ సెన్సార్ బోర్డు నియంత్రణ తప్ప మిగతా విషయాలు కనీసం ఆ వ్యాపారంలో అడ్డంకులు లేవు. ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యం ఒక్క ఈ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ అనడానికి మాత్రం తప్ప మిగతా వాటిల్లో పెద్ద పాత్ర లేదు. సినిమా థియేటర్కి నిర్మాణం కోసం కానీ లేకపోతే నడవడం కోసం లైసెన్స్ తప్ప. ప్రభుత్వం పెద్దగా చేయి పడని, ప్రభుత్వం అడ్డుకొని ప్రజలు ఆదరిస్తే బాగుంది, ఆదరించకపోతే పోయింది అంటే పూర్తిగా ప్రజలు నిర్ణయించేది, ప్రభుత్వం నిర్ణయించదు కదా, గుత్తాధిపత్యం లేదు. ఆ రంగం నుంచి వచ్చారు. కాబట్టి ఆయన భావజాలం 91లో దేశంలో ఆర్థిక సంస్కరణలు వస్తే 91కి ముందే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇలా నమ్మేవారు. ఏంటి అసలు ఇది ఈ ప్రభుత్వం నియంత్రించడం ఏంటి, మార్కెట్లో పోటీ ఉండాలి కానీ ఎవరైనా ఉత్పత్తి చేయొచ్చు, ఈ లైసెన్స్లు ఏమిటి, ఈ పర్మిట్లు ఏమిటి, మనం బలవంతంగా నువ్వు చేయని చెప్పిన వాడి చేతికి ఇవ్వటం ఏంటి, మిగతా వాడికి ఛాన్స్ లేకుండా చేయటం ఏంటి, సిటీ బస్ లైసెన్సులు కావచ్చు మరొకటి కావచ్చు. పూర్తిగా ఆయన సిద్ధాంతం ప్రకారం రాలా, అనుభవం నుంచి వచ్చారు. ఎందుకు అనవసరంగా ప్రభుత్వం ఆర్థిక స్వేచ్ఛను అరికడుతోందని చెప్పాను. అలాగే మెడ్రాస్ పోయిన తర్వాత జీవితం అంతా ఆయనకేమీ పూల పంపలా లేదు. ఎన్నో సందర్భాల్లో ఆయనకు ఆకలికి ఉండాల్సి వచ్చింది. కానీ ఆత్మగౌరవం ఉన్న మనిషి కాబట్టి ఆనాటి నుంచి పాపం నీళ్లు దాగి కడుపు నింపుకునేవాడు తప్ప అడిగేవాడు కదా ఆయన. ఒక సందర్భంలో ఆయనకి ఏదో కాంట్రాక్టు విజయవాడలు ఇచ్చి తర్వాత ఆయన్ని హీరోగా చేయమని చెప్పంటే రాజీనామాకు సిద్ధపడ్డాడు కానీ తల వగ్గల. అంటే కొన్ని బలమైనటువంటి భావాలు, దృఢమైన సంకల్పము, ఆత్మగౌరవము. అదే సమయంలో సమాజం నుంచి నేర్చుకునే విషయాలు తెలియకుండానే మనసులో పాతుకుపోయినాయి. పుస్తకాల పఠనం వల్ల వచ్చినాయి కదా, జీవితానుభవంలో వచ్చినాయి ఆ సిద్ధాంతాలు, వాటి ప్రభావం. మరో ప్రభావం ఆయన మీద ఉన్నది ఆనాడు కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో, గోదావరి జిల్లాల్లో హేతువాద దృక్పథం. త్రిపురనేని రామస్వామి గారు కానీ, అక్కడ చన్నపట్నంలో మరి రామస్వామి నాయకర్ కానీ, లేకపోతే తాపీ ధర్మారావు కానీ, ఇంకా ఇతరులు కానీ హేతువాద దృక్పథాన్ని బాగా బలంగా పెంచి పోషించారు, ప్రశ్నించడం నేర్పారు. ఆ మేధో సాంప్రదాయం నుంచి వచ్చిన తరం ఎన్టీ రామారావు గారిది. తెలియకుండానే అది పట్టుబడింది. ఓ పక్కన భారతీయ సాంప్రదాయము, సంస్కృత పఠనము, మన సాహిత్యము, మన పురాణాలు, మన ఇతిహాసాలు ఇవన్నీ పట్టుబడుతూనే రెండో పక్కన ప్రశ్నించే తత్వము, హేతువాద దృక్పథము. ఇక 1970ల కాలంలో భారతదేశంలో అవినీతి కానీ, రాజకీయం కుళ్ళిపోవటం కానీ, నా తరంలో ఆయన తర్వాత 33 ఏళ్ళకి పుట్టినవాడిని నేను. మా తరంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది, ఆ తరం వాళ్ళకి ఎక్కువ అర్థమైంది. స్వతంత్రం వచ్చినప్పుడు ఎలాంటి ఆశలు కలలు కన్నామో, ఆ తర్వాత ఏం జరిగింది ఈ దేశంలో రాజకీయంలో అని చెప్పన్నది బాగా కడుపుమండిన వాళ్ళు ఆయన ఒకడు.
వీటన్నిటి నేపథ్యంలో 78-83 మధ్య మీకు గుర్తుండాలి, 4 ముఖ్యమంత్రులను మార్చారు. ముఖ్యమంత్రిని మరి యువరాజు అవమానించారు చెప్పరాశిలాగా. ఆయన కళ్ళ నీళ్ళతో ఉంటే హిందూ పత్రికలో ఫోటో వస్తే దేశం అంతా దిగ్భ్రాంతి చెంది. ఇప్పుడు కూడా ఆ ఫోటో బ్లాక్ అండ్ వైట్లోనే కన్నీళ్లు కనిపించే రీతిలో అంజయ్ గారి కళ్ళ నీళ్లు జాలువాటం చూసాం. రాష్ట్రాలని సామంతులుగా కేవలం మా చేతుల్లో ఉన్నటువంటి తొత్తులుగా భావించే తత్వం ఇది బాగా గుండెలకు పట్టింది. వీటన్నిటి కలయిక ఎన్టీ రామారావు గారి రాజకీయం. ఫెడరల్ వ్యవస్థ కోసం పోరాటం కావచ్చు, అవినీతి మీద పోరాటం కావచ్చు, ఆర్థిక స్వేచ్ఛ కోసం పోరాటం కావచ్చు. భారతదేశంలో విదేశాలకు వెళ్ళి మరి ప్రవాస భారతీయుల్ని, ఆంధ్రుల్ని రండి ఇక్కడ పరిశ్రమలు పెట్టండి అని ప్రోత్సహించింది మొట్టమొదటి ఆయన. జాతీయ మార్పులు రాకుండానే ఎకనామిక్ రిఫార్మ్, ఆర్థిక సంస్కరణలు దేశంలో చేపట్టక మునిపే అప్పుడే ఆయన వాదించేవారు. అసలు ఈ లైసెన్స్లు ఏమిటి, ఈ పర్మిట్లు ఏమిటి, ఎవరికి అవకాశం ఉంటే, ఎవరికి సామర్థ్యం ఉంటే వాళ్ళు పెరగాలి కదా, అందరూ పోటీ పడాలి కదా, సామాన్య పౌరుడికి తక్కువ ఖరీదుతో మన్నిగల అందించాలి కదా అని చెప్పని. కష్టంలో ఉన్నప్పుడు ఆయనకి బేదలను ఆదుకోవాలి. ఆయనకు తెలుసు ఇది తాత్కాలికమైంది, కానీ తాత్కాలిక సాయం కూడా చేయకుండా ఉంటే మరి ఆ రోజుల్లో బేదరికం మరింత భయంకరంగా తాండవిస్తుండేది. అదే సమయంలో ఆయనకి బేదరికం నుంచి బయటపడడం అవసరం అని తెలుసు, తన అనుభవం నుంచి తెలుసు, ఇంగిత జ్ఞానం నుంచి తెలుసు. కాబట్టి పాఠశాల విద్య కావచ్చు, లేకపోతే పాఠశాలల్లో ఆరోగ్యం కోసం స్కూల్ హెల్త్ ప్రోగ్రాం కావచ్చు, లేకపోతే మీకు సామాన్యులందరూ కూడా ఎదగడానికి వీలుగా ఆర్థికంగా ఏర్పాట్లు చేయడం కావచ్చు. రకరకాలుగా తాత్కాలికంగా సాయము కావాలి, దీర్ఘకాలికంగా వాళ్ళ జీవితాల్లో ఆదాయాలు పెరగాలి. రెంటిని సమపాలన ఉండే ప్రయత్నం చేసిన మనిషి ఆయన. కాబట్టి రాజకీయంగా మామూలు రాజకీయాల అనుభవం లేదు, కానీ రాజకీయాల్లో ఏది నిజంగా కావాలో, లక్ష్యాలు ఏమిటో ఆ లక్ష్యాల పట్ల అవగాహన ఉంది. మహాత్మాగాంధీ చెప్పారు, నువ్వు ఒక టాలిస్మన్, ఒక మంత్రం అన్నాడు ఆయన. నువ్వు పదవిలో ఉంటే, అధికారంలో ఉంటే ఒక పని చేయాలా వద్దా అన్న గనక నీకు మీమాంస వచ్చినట్టయితే మారుమూల సుదూరంగా ఉన్న సామాన్యుడిని గురించి ఆలోచించు. నువ్వు చేస్తున్న పని వల్ల అతడి జీవితం కాస్త బాగుపడేట్టయితే, నువ్వు చేస్తున్న పని వల్ల అతడికి తన జీవితంలో కొంత తన మీద తనకి అధికారం వస్తే, పరాధీనుడు కాకుండా తన కాళ్ళ మీద తను నిలబడగలిగితే ఆ పని చేయదగ్గది, లేకపోతే చేయకూడనిది అని చెప్పాను. అది పూర్తిగా జీర్ణించుకున్నారని. అందుకే క్రాంతిపథం పథకంలో హైదరాబాద్ నుంచి ప్రభుత్వం చెప్పడం కాకుండా మీ సమాజం మీరు నిర్ణయించుకోండి ఏం కావాలో, సగం మీరు కలిసి రండి, మిగతా ప్రభుత్వం చూస్తుంది. ఇక ఈ పథకాలు అప్పటిదాకా అది ఒక విప్లవం. అది అసలు ప్రభుత్వం నిర్ణయించకుండా సొంతంగా ప్రజలు పనులు చేసుకుంటారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు అనేది ఊహించడం సాధ్యం కాదు. దాన్ని ఉపయోగించే ప్రకాశం జిల్లా కలెక్టర్గా నేను నీటిపారుదల కేటాయించి 2 లక్షల ఎకరాలు తీసుకొచ్చాను. కానీ దాని వెనకాల ఏమిటి, ప్రజలకి అధికారం ఉండాలి, ప్రజలు నిర్ణయం చేసుకోవాలి, ప్రభుత్వం కాదు చేయాల్సింది. అదే సమయంలో ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలి, పొదుపరితనం ఉండాలి. ఆనాడు 2,000 రూపాయల ఎకరం చేశాం, ఇవాళ 2 లక్షలు కూడా ఎకరం రావట్లేదు. 5 లక్షలు 4 లక్షలు అవుతుంది ఇరిగేషన్ ప్రాజెక్టులకి, అంత తక్కువ ఖరీదుతో చేశాం. కాబట్టి ఒక దూరదృష్టి, అధికారులతో వ్యతిరేకించాలి అలాంటి పథకాలని. ఇదేంటిది పిచ్చి పిచ్చిగా ఉంది, కాంట్రాక్టర్ లేకుండా మరి ప్రభుత్వం నిర్ణయించుకోవాలి ఎలా జరుగుతుందని చెప్పి నేను స్వయంగా చూశాను. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంచి అధికారులు అనబడేవాళ్ళు, మంచివాళ్ళు, నిజాయితీపరులు, కానీ వాళ్ళ ఊహాశక్తి చాలా పరిమితమైనది. సాంప్రదాయమైనటువంటి పరిపాలన యంత్రాంగంలో ఆరితేరిన వాళ్ళు. ఏంటి నేను తిక్క మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఎలా జరుగుతాయి. అలాగే ప్రజలకు దగ్గరగా పరిపాలన కోరుకుంటారు, ఇంటి ముందు పాలనగా వాళ్ళని కోరుకుంటారు. మండలాలకు వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక ఫ్యూడల్ వ్యవస్థగా ఉన్నటువంటి కరణాలు, మున్సబులు వాళ్ళు చాలామంది మంచి వాళ్ళని బాగా పనిచేశారు. కానీ వంశపారంపర్యంగా ఆధునిక యుగంలో మరి గ్రామాల్లో రాజ్యం జరగడం చాలా సరైన పద్ధతి కాదు. దాన్ని ఆధునికీకరిస్తే ఎంత వ్యతిరేకత వచ్చింది. అంచేత పరిపాలన యంత్రాంగంలో ఉన్నవాళ్ళు కూడా, రాజకీయంలో ఉన్నవాళ్ళు కూడా ఇది చాలా పిచ్చిగా చేస్తున్నారన్న భావన కలిగింది వాళ్ళకి. ప్రత్యక్ష ఎన్నికలు మనకి పంచాయతీ కానీ, మండలం కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీ కానీ, నగరపాలక సంస్థ హైదరాబాద్ సంస్థ సహా ప్రత్యక్ష ఎన్నికలు దేశంలో తొలిసారిగా జరిపిన ఏకైక వ్యక్తి అప్పటికిప్పటికి ఆయన. పూర్తిగా అధికారం ఇద్దాము, మధ్యవర్తులు దళారుల పరిపాలన ఉండకూడదు, వాళ్ళ ప్రమేయం ఉండకూడదు, ప్రజలు ఎన్నుకోవాలి, ఎన్నుకున్న మనిషి అక్కడ కూర్చోవాలని చెప్పని ఎక్కడ అవకాశం వస్తే ప్రత్యక్ష ఎన్నికలు ఆయన. కాబట్టి ఒక కొత్త రాజకీయ ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కాలంలో అయినట్టయితే అలాంటి ప్రయత్నాలు చేస్తే దేశంలో చాలా మార్పు వచ్చిండేది. ఆనాడు రాష్ట్రాలకు అధికారం లేదు, ఆయన్నే దింపేశారు. అడుగడుగున అవమానాలు, అడుగడుగున చేత్కారాలు, లేకపోతే అడ్డంకులు, చాలా ఇబ్బందుల పాలు చేశారు. రాష్ట్రాలకు అధికారం లేకుండా చేశారు. ప్రజల మద్దతు ఉన్నా కూడా
రాజ్యాంగబద్ధంగా అధికారం లేకుండా సంఖ్యలు వేశారు. అలాగే ఆర్థిక సంస్కరణ లేకుండా లైసెన్స్ పర్మిట్ వచ్చి నడుస్తుంది కూడా ప్రతి ఢిల్లీకి పోవాలి. టెలిఫోన్ కావాలంటే పారిశ్రామికవేత్త టెలిఫోన్ లేదు. ఆ రోజుల్లో 1990 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఒక పారిశ్రామికవేత్త విదేశాల నుంచి ఈ దేశానికి వచ్చారు. హైదరాబాద్లో నాతో కలిసి కూర్చున్నప్పుడు అడిగాను ఏమి జరుగుతుందని. పరిశ్రమ వరకు చాలా తంటలు పడుతున్నాం సార్, దాని లైసెన్సులు చాలా గందరగోళం ఉంది. ఆదిలాబాద్లో పరిశ్రమ ఉన్నది, ఆఫీస్ హైదరాబాద్లో ఉన్నది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్లో పరిశ్రమ నడిపే వాళ్ళకి ఒక ఆదేశం ఇవ్వాలన్నా, వాళ్ళ నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా తలప్రాణం తక్కువస్తుంది. ఫోన్ లేదు, ఉన్న ఫోన్ పనిచేయదు. ఒక మనిషి పోవాలంటే 3 రోజులు పడుతుంది అని కన్నీళ్ళు ఖర్చు చెప్పారు. అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 2022లో ఈ దేశంలో మార్పులు చూసిన తర్వాత అవన్నీ మనకు అర్థం కావు. ఆనాడు అవరోధాలు ఎన్ని ఉన్నాయో, ఒక నాయకుడికి, ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. భారతదేశం మొత్తంలో ఆనాడు 1 కోటి టెలిఫోన్లు కూడా లేవు. 1990లో 50 లక్షలు 60 లక్షల టెలిఫోన్లు ఉన్నాయి దేశం మొత్తంలో కలిపి. ఇవాళ 120 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. కరెంట్ ఉండేది కాదు. కాబట్టి ఇన్ని ప్రతికూలతల మధ్య అసాధారణమైన మార్పు కోసం ఆయన నాంది పలికారు. కొన్ని రంగాల్లో విజయం సాధించారు, కొన్ని రంగాల్లో ఇంకా సమయం ఆసన్నం కాల. ఇది లైసెన్స్ రాజ్యాన్ని ఆయన అంతం చేయలేకపోయాడు. ఆ తర్వాత రెండోసారి పవర్లోకి వచ్చే నాటికి 91లో మరి మన రాష్ట్రానికి చెందినటువంటి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కూర్చొని ఆపద్ధర్మం కొద్దీ సంస్కరణ తీసుకొచ్చారు. ఆయన జీవితకాలంలో ఆయన చూశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని విభేదించినా కూడా 95లో అధికారం వచ్చిన 94 చివరిలో అధికారం వచ్చిన తర్వాత ఈ సంస్కరణలు పూర్తిగా ఆమోదించారు ఆయన. కాకపోతే మానవీయ కోణంలో సామాన్యుల బతుకు బాగుండేట్టు చేద్దామని చెప్పి అన్నారు. కానీ ఆర్థిక సంస్కరణలు కావాలి, ఆర్థిక స్వేచ్ఛ కావాలి, పోటీ కావాలి, లైసెన్స్ రాజ్యం అంతం కావాలని పూర్తిగా నమ్మిన మనిషి ఆయన. అంచేత ఆయనకి రాజకీయ అనుభవం ఊరికే కొన్నేళ్ళు పనిచేసే అనుభవం లేకపోవచ్చు, కానీ జీవితానుభవాన్ని పూర్తిగా ఆయన రాజకీయంలోకి, ప్రజాజీవనంలో తీసుకొచ్చారు. ఆయన దృష్టిలో రాజకీయం అంటే ప్రజల జీవితాన్ని మార్చే ఒక సాధనము. ప్రజల జీవితాన్ని మార్చాలే, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మార్చడానికి మార్గాలు ఉన్నాయి, దానికి రాజకీయం ఒక సోపానం. ఆ రూపంలో ఆలోచిస్తే ఆయన దానికి పూర్తిగా సిద్ధపడ్డ మనిషి. సాధారణంగా ఇప్పుడు ఆధునిక సమాజంలో కూడా ఫెడరలిజం, సమాఖ్య స్ఫూర్తి అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కానీ ఆ రోజుల్లోనే ఆ సమాఖ్య స్ఫూర్తికి ఒక రకంగా పునాది వేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంటే ఆయనకు అసలు ఎదురైనటువంటి పరిణామాల వల్ల దానికి వ్యతిరేకంగా పోరాడారంటారా? అదే గొప్ప విషయం. ఇప్పుడు ఒకటి, ప్రజలు ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, రాజ్యాంగం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తే, వివిధ రూపాల్లో చేతులు సంఖ్యలు వేస్తే ప్రజాస్వామ్యం ఉంది. 140 కోట్ల మంది ఆనాడు జనాభా 100 కోట్లు ఉండొచ్చు, 90 కోట్లు ఉండొచ్చు. 100 కోట్ల జనాభా ఉన్న దేశంలో, లేకపోతే 80 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో, ఎన్ని భాషలు ఉన్న దేశంలో ఢిల్లీలో కూర్చుని వాడట నిర్ణయిస్తారు మా ఊళ్ళో ఏం జరుగుతుందో. మాకు కదా బాధ్యత ఇచ్చింది. తప్పు చేస్తే ప్రజలు మళ్ళీ శిక్షించాల్సింది మమ్మల్ని కదా, దారిని పెట్టాల్సింది మమ్మల్ని కదా. మీరు ఎలా చేస్తారు, మీరు చేయలేకపోతుంది, దేశం అధ్వానం అవుతుంది కదా. అక్కడి నుంచి వచ్చింది దానికదే పెద్ద రాజ్యాంగం తర్వాత వచ్చింది. అసలు ప్రజలు మా జీవితాల మీద మీ పెత్తనం ఏంటో, బోడ పెత్తనం, ఇంకా స్వతంత్రం ఏంటన్న భావన నుంచి వచ్చింది. ఎందుకంటే రోజువారీ పరిపాలన చూశారు, ఏం చేసినా కూడా అడ్డంకులు ఉన్నాయి. అరే ప్రజలు మద్దతు ఇచ్చారు, ప్రజలకు చేయాల్సిన కనిపిస్తోంది. మన ఊళ్ళో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో సంగతి మనకు తెలుసు, ఢిల్లీ వాడు ఏంటని చెప్పని మన వచ్చింది. అలాగే డబ్బులు కానీ, మరి 356 ఉపయోగించే అధికారాన్ని దింపటం కానీ, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల మీద పూర్తిగా పెత్తనం పెట్టి దాన్ని ఉపయోగించి ఇక్కడ చీకాకులు కల్పించడం కానీ, కొన్ని సందర్భాల్లో చెప్పకూడని విషయాలు, కోర్టుల మీద కూడా వాళ్ళు జోక్యం చేసుకుని ఆ కోర్టుల ద్వారా ప్రతిపక్ష పార్టీలను ఇరుకుని పెట్టడం కానీ, ఇవన్నీ చూశారు. దాంతో ఆ ఫెడరలిజం అంటే ఏంటనేది అనుభవపూర్వకంగా తెలిసింది. కానీ ఈవేళ కూడా మీరు అన్నట్టుగా కొన్ని మాటలు ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పడం చాలా కష్టం. సమాఖ్య స్ఫూర్తి అనేది ఏం చెప్తాం ప్రజలకి. కానీ ఆనాడు 80ల దశకంలో, 40 ఏళ్ల క్రితం ఆయన ఇంత సంక్లిష్టమైన అంశానికి సామాన్య ప్రజల పరిభాషలో అర్థవంతంగా వాళ్ళకి చెప్పి, దేశంలో మహానాయకులందరినీ, ఇతర నాయకులందరినీ కూడా సమకాలీనులను కూర్చోబెట్టి ఆయన కేంద్ర బిందువు అయ్యే వాళ్ళందరికీ కూడా, జ్యోతిబాసు కావచ్చు, బిజు పట్నాయక్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, లేకపోతే మీకు రామకృష్ణ హెగ్డే కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫరూక్ అబ్దుల్లా కలిసి వచ్చారు, కొన్ని సందర్భాల్లో కలిసి రాలా రాజకీయ పరిస్థితులను బట్టి. ఎంజీఆర్ కలిసి రాలా ఆయన ఉన్నప్పుడు, అగైన్ రాజకీయ పరిస్థితులను బట్టి. కానీ మిగతా వాళ్ళంతా వీళ్ళందరినీ కలుపుకుని కాంక్లేవ్స్ అనేవారు ఆ రోజుల్లో. మరి మహాసభలు పెట్టి ఈ నాయకులకి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి ఆకర్షణ వల్ల మరి లక్షల మంది ఈ విషయం మీద హాజరయ్యేవాళ్ళు. ఎంత గొప్ప విషయం అది. సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల అధికారాల విషయం మీద
80ల దశకంలో సామాన్య ప్రజలకు అర్థమైన రీతిలో లక్షల మందిని సమావేశపరిచి కూర్చోబెట్టడం, ఆ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకురావడం, చివరికి మార్పుల్ని సాధించడం. బహుశా దీర్ఘకాలంలో ఎన్టీ రామారావు గారి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కలికితుర ఏమిటంటే దేశం మీద ప్రభావాన్ని, ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థని, సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనటువంటిది. సాధారణంగా ఎన్టీ రామారావు గారు ఒక ఉద్వేగభరితమైనటువంటి ప్రజాశ్రేయస్సును కోరుకునేటువంటి నాయకుడు. మీరు చూస్తే ఒక తార్కికమైనటువంటి దృక్పథంతో ఏదైనా లోతైన అధ్యయనం చేసి ముందుకు వెళ్ళే వ్యక్తి. అసలు మీ ఇద్దరికి మధ్య సఖ్యతలు అసలు కుదిరింది? మంచి ప్రశ్న. మా ఇద్దరు నిజంగా ఉప్పు నెప్పే. ఆయనేమో అపారమైన ఆవేశం, అసలు అంత ఆవేశం కాదు. ఆయన ప్రతిరోజు ఉదయం చాలా స్వచ్ఛమైనటువంటి పలక లాంటిది ఆయన మనసు. ఆ పలక మీద ఆ పొద్దున ఎవరు ఏది రాస్తే అది చలామణే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్వేగభరిత వాతావరణంలో ఉద్రేకంతో, సదుద్దేశంతోనే వేగంగా, కొన్ని సందర్భాల్లో పెద్దగా లోతుగా ఆలోచన నిర్ణయం చేసుకునే తత్వం అయింది. నేనేమో ప్రతి ఆచి తూచి ప్రజా సంక్షేమము, రాజ్యాంగ విలువలు, లాభ నష్టాలు బేరీజు వేసుకుని చాలా మీరంటే తార్కికమైన దృక్పథంతో, హేతుబద్ధంగా, వాస్తవాల ఆధారంగా ఆనాడుగా నేను అడిగాను. ఈనాడు తెలుగు ప్రజలందరికీ తెలుసు, నేను ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా కూడా తొందరపాటు కానీ రాగద్వేషాలు కానీ లేకుండా బాధ్యతతో. కాబట్టి రెండు కలవడానికి తేలిక కాదు. అది పూర్తిగా ఆ కీర్తి ఆయనకి చెందుతుంది. ఆయనకి ఎన్టీ రామారావు గారికి ఏంటంటే ఒక మనిషి మీద విశ్వాసం ఉన్నట్టయితే, నేను కాస్త ఏదో తెలివితేటలు అందరికీ ఉంటాయి, ఇంకొస్త బుర్ర ఉపయోగిస్తాడు, నమ్మకం ఒకటి, అది పెద్ద గొప్ప విషయం కాదు. చిత్తశుద్ధి ఉన్నది, నిజాయితీ ఉన్నది, సొంత ఎజెండా లేదు అని ఒకసారి గురి కుదిరితే ఆయనకు ప్రాణం పెట్టేస్తారు. ఎంతోమంది విషయంలో జరిగింది ఆయనకి. రెండో గొప్ప విషయం ఏంటంటే ఆయనకి ఎంతగా తన మీద తమకు ఆత్మవిశ్వాసం ఉందంటే, ఆత్మగౌరవం ఉందంటే, నాకేమీ తెలియదని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడేవాడు కాదు. కొంతమంది ఏమీ తెలియని వాడు అన్నీ తెలిసినట్టు నటిస్తారు. తెలియదని చెప్పుకోవడానికి వాళ్ళు నామోషి అనుకుంటారు. ఏ మనిషి కూడా ఎదగలేడు అట్లాగా. ఐన్స్టైన్ కూడా అన్నీ తెలియవు. ఆయన రంగంలో ఆయనకి తెలుసు అన్నీ, కానీ ఎన్నో తెలియనివి ఉంటాయి. ఒక మనిషి ఎదిగేది ఎప్పుడు కూడా గొప్పవాడేది ఇతరుల నుంచి నేర్చుకున్నప్పుడు. ఎన్టీ రామారావుకి ఆ తత్వం అద్భుతంగా ఉండేది. ఎన్నో సందర్భాల్లో నేను చూశాను, నాతో అన్నమాట కూడా నేను విన్నాను. జయప్రకాష్ గారు, నాది మొద్దు బుర్ర, నాకు ఈ సంగతి ఏం తెలియదు, మీరు చెప్పండి అనేవారు. వివరంగా చెప్పాక, మీరు చెప్పింది కరెక్టనా, చేసేద్దామా అన్నారు. ఏం సందేహం లేదండి, చేసేద్దామంటే ఆ రకంగానే మనకి మ్యాక్స్ చట్టం వచ్చింది. సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి చట్టం ఇదే మాట నాతో జయప్రకాష్ గారు, కోఆపరేటివ్స్ కూడా నాకేం తెలియదు, సహకార సంఘాలు మీరు చెప్పండి నాకంటే ఆయనకంతా వివరించి చెప్పాను. అసలు పూర్వరంగము, నేపథ్యము, అమూల్ ఏమైంది, ఈ దేశంలో ఎన్డీడీబీ ఏమైంది, ఎందుకు సహకార సంఘాలు నాశనమైనాయి, ఎక్కడ బాగున్నాయి, బాగున్న కారణాలు ఏంటి, బాగుపడడానికి కారణాలు ఏమిటి. నాకు కూడా అనుభవం ఉన్నది. నేను సహకార సంఘంలో పనిచేశాను, సహకార బ్యాంకులు ఎండీగా పనిచేశాను. ఇదంతా అర్థమయ్యేది చెప్పగానే, అంత కరెక్ట్ కదా, చేసేద్దామైతే అన్నారు. ఆ మాట మీద చట్టం వచ్చింది, దేశంలో ప్రామాణికమైన చట్టం. ఆయన చేసిన పని మీద చివరికి 97వ రాజ్యాంగ సవరణ నేనే జాతీయ స్థాయిలో కూర్చుని ఆ స్ఫూర్తితో ఆయన సాధించగలిగాను. ఒక పక్కన ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, ఇంకో పక్కన కురియన్ స్ఫూర్తి, 97వ సవరణ తీసుకురాగలిగాం. కాబట్టి నాకు తెలియదు, ఈయనకి తెలిసినట్టుంది, ఈమెకి తెలిసినట్టుంది, విందాము. విన్న తర్వాత అనుభవాన్ని జోడించి, ఒక్కళ్ళ మాట మీద నమ్మకం కన్నా 10 మంది మాటలు విని, ఇది బాగుంది, ప్రజలకు మంచిది అనుకున్నట్టయితే అప్పుడు దృఢ సంకల్పంతో చేద్దాం. మళ్ళీ వెనక్కి వెళ్ళేది లేదు, శేషబెషలు వెనక ముందు లేదు. ఒకసారి ఇది ప్రజలకు మంచిది, ఏ మాత్రం సందేహం లేదనుకుంటే ఏ అడ్డంకు రావడానికి లేదు, చేసేయాల్సిందే. కాబట్టి ఆ తత్వం ఉన్నప్పుడు మీకు బోల్డంత ప్రజల నుంచి వస్తుంది. ఈ దేశంలో జ్ఞాన సంపద కొదవలేదు, ముందు చూపు కొదవలేదు. చాలామంది ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. ఒకసారి ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన రాజీలేని పోరాటం చేశాడు టీడీపీకి వ్యతిరేకంగా. ఎన్టీ రామారావు గారు రాజీలేని పోరాటం చేశాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా. అలాంటి రాజశేఖర రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు, నేను రవీంద్రారెడ్డి వస్తాము జయప్రకాష్ గారు సేమాని కలవడానికి అని చెప్పాను. ఏమిటని అడగలను, నేను ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఏమిటని అడగడం మర్యాద కాదు కదా, తప్పకుండా రండి రాజశేఖర్ గారు అని చెప్పి నేను చెప్పాను. వారు వస్తున్నారండి, ఏమిటన్నారు, విషయం తెలియదండి నాకు, వారు కలుస్తారన్నారు అంటే తప్పకుండా కలుద్దామన్నారు. ఇద్దరు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు నేను నలుగురునే ఉన్నాం. రాజశేఖర్ గారు చాలా మనసు పెట్టి, అన్నగారు మీకు ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చారు, పార్టీలు ఉంటాయి, మేము మీతో పోరాడతాం, ఎన్నికలు వేరు, ఇప్పుడు ఈవేళ మీరు తప్ప ఇంకెవరు చేయలేరు, మీకు అవకాశం వచ్చింది, డబ్బులు ఉన్నాయో లేదో అని కంగారు పడకుండా, మీరు ఆందోళన పడకుండా, నీటి వనరులు సద్వినియోగం చేయడం కోసం ఇప్పటికే మీరు తెలుగు గంగ పథకాలు పెట్టారు. శ్రీరామ్ సాగర్ 2వ దశ కానీ, లేకపోతే మనకి ఉత్తర కోస్తా ఉన్నటువంటి వంశధార 2వ దశ కానీ, ఇవన్నీ కూడా చేపట్టారు. కానీ ప్రతి నీటి చుక్క సద్వినియోగం పెట్టుగా పెద్ద ప్రాజెక్టులు మనం చేపడదాం.
అలాగే పోలవరం కూడా అప్పటికి ఎన్టీ రామారావు గారు చేద్దామని ప్రకటించారు. ఇంతకు మించి చేద్దాము, పూర్తిగా మేమంతా సహకరిస్తాము దానికి అని చెప్పని మనసు చెప్పారు. ఎంత ఆప్యాయంగా ఎన్టీ రామారావు గారు ఆయనతో మాట్లాడారు నాకు గుర్తున్నది, పార్టీలకు అతీతంగా. కాబట్టి ఒక మంచి కార్యం చేయాలి అని చెప్పంటే అవతలమైన సదుద్దేశంతో చెప్తే వాళ్ళు ఎవరు ఏంటి మనకు అనవసరం. ఆ ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఆ పని చేయగలరు. అది ఉంది కాబట్టే నాలాంటి వాళ్ళం అక్కడ నడవగలిగాం. రోజు కొన్ని సందర్భాల్లో 2 గంటలు మా ఇద్దరికి పోట్లాడు జరిగేది. ఎందుకంటే ఆయనకి నచ్చ చెప్పే శక్తి ఎవరికి లేదు. మంత్రులందరికీ భయం, అధికారులందరికీ హడలు. మరి కొన్ని సందర్భాల్లో ఆయన ఆవేశం అదుపు తప్పుతుంటే వీళ్ళెవరూ నిలవరించేవారు కాదు. ఇక పాపాల భైరవుడిగా నా బాధ్యత పడేది ఆ రోజు. అప్పుడు నాకేమో ఆయనంటే అపారమైన గౌరవం. మరి ఆయన వయస్సు, ఆయనకున్న అనుభవము, ఆయన చిత్తశుద్ధి, ఆయన నిజాయితీ, నాయకత్వ లక్షణాలు ఎవరైనా కూడా ఆయన గౌరవిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజా సంక్షేమం కోసం మీ ఆలోచన లక్ష్యం మంచిదైనా కూడా మార్గం ఇది మంచిది కాదని చెప్పాల్సి వచ్చేది. నేను కూడా కొంచెం మెత్తగా మాట్లాడినా కూడా ఈ విషయంలో రాజీ పడే మనిషిని కాదు. ప్రజా సంక్షేమ విషయంలో నేను ప్రాణమైన రాజీ పడినాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో అమితం మీద తెలుసుకోవాల్సి వచ్చేది. ఎందుకు? ఆయన అధికారంలో ఉంది, ఆయన నిర్ణయం పూర్తిగా అయింది. అసలు ఒక అధికారితో వాగ్వివాదం రావాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తశుద్ధితో మంచి ఏంటో తెలుసుకుందామని ప్రయత్నం చేసేవారు. నేను చెప్పాను, నోరు మూసుకుని నువ్వు చేయని చెప్పనేవాడు కదా. అలాంటి మన చేతుల్లో ఏముంది? అధికారం అయింది, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్ణయ అధికారం అయింది. కానీ చర్చకు అవకాశం ఇచ్చేవారు ఆయన. అవతల మనిషి చర్చతో చెప్తున్నాడు, నాకు ఇష్టం లేదు అయినా కూడా విందాం అసలు ఏముందో, ఏ పొట్లో ఏం పాముందో అని చెప్పని ఇద్దరు మల్లాగులాలు పడ్డ తర్వాత అంగీకారానికి వచ్చేవాళ్ళం. అది పూర్తిగా ఆ కీర్తి ఆయనకి చెందుతుంది. అది అధికారిదేముంది? అధికారి అక్కడ ఇష్టం ఉంటే ఉంటారు, అది ఇంకో చోట పోతారు, జీతం ఆగిపోదు, ఉద్యోగం ఆగిపోదు, హోదా ఆగిపోదు, ఎవరున్నా ఎవరు పోయినా కూడా. కాబట్టి ఒక అధికారికి ఒక రాజకీయ నాయకుడికి మధ్య జరిగినటువంటి సంభాషణలో పూర్తిగా కీర్తి రాజకీయ నాయకుడికి చెందుతుంది, ఏ పార్టీ అయినా సరే. చాలామంది మంచి జరిగితే అధికారి గొప్పతనం అనుకుంటారు, చెడు జరిగితే రాజకీయానికి అంటగడతారు. తప్పది. నిర్ణయాధికారం ఎవరికి ఉందో బాధ్యత వాళ్ళకు ఉన్నది. వాళ్ళు అంగీకరిస్తేనే పని జరుగుతుంది, వాళ్ళు ఆమోదిస్తేనే, వాళ్ళు ఆశీర్వదిస్తేనే, వాళ్ళు మద్దతు ఇస్తేనే పని జరుగుతుంది. కాబట్టి చెడు చేస్తే ఖచ్చితంగా నాయకుల్ని మనం విమర్శిద్దాం, మంచి చేస్తే వారిని గౌరవిద్దాం. అందుకే మీరు గమనించుంటారు, ఆనాడు ఈనాడు కూడా నేను ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఎవరన్నా కూడా రాష్ట్రంగా జాతీయ స్థాయిలో కానీ అంశం ప్రాతిపదికగా తప్ప వ్యక్తుల ప్రాతిపదికగా ఈనాడు నేను ఎవరు విప్లవం వరకు. మంచి అంటే మంచి కారణాలు చెప్పాను చేతనాన్ని మేరకు. మీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఇది కాదు అంటే ప్రత్యామ్నాయం కూడా చెప్పాను. నేను ఊరికి విమర్శించి కూర్చోలేదు. అలాగే కొందరు అంగీకరించకపోవచ్చు, అది వారి అభిప్రాయం. ప్రజాస్వామ్య అభిప్రాయ భేదాలు సహజం. కానీ ఒక హేతుబద్ధమైన వాదన, వ్యక్తులకు అతీతంగా ఒక అంశాల ప్రాతిపదికన చేసే వాదన, దాన్ని ఆయన గౌరవించారు. రెండోది, అవతల మనుషులు గాయపడకుండా ఆయన చాలా శ్రమపడేవారు. ఒకసారి ఒక వివరాల్లోకి వెళ్ళను. చాలా పెద్ద మనిషి, నిజాయితీపరుడు, ఈ తెలుగు ప్రజలకు చాలా సేవ చేసిన మనిషి. ఒక సందర్భంలో అత్యుత్సాహంతో అసాధ్యమైన పని కోసం అని చెప్పిన ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా ఆయన కూడా వచ్చారు, ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటున్నాయి. ప్రభుత్వ సలహాదారులు ఆ పని చేయకూడదు. రాజకీయంగా బోల్డ్ డిమాండ్లు వస్తాయి. వాళ్ళు ఒక అసాధారణమైన పథకాన్ని, అసాధ్యమైన పథకాన్ని కోరుతున్నారు. డబ్బులు లేవు, ఆ పథకం వల్ల పనికొస్తున్నది కూడా తెలియదు. ఎన్టీ రామారావు గారికి ఆయన బాధ ఏంటంటే, అభివృద్ధి పథకం కోసం మన వాళ్ళు వస్తే, ఎమ్మెల్యేలు మంత్రులు వస్తే మనం కాదనకూడదు. కానీ డబ్బులు లేని సమయంలో, ఆ పథకం వల్ల ఫలితం వస్తున్న నమ్మకం లేని సమయంలో అలాంటివి చేస్తే ఏమవుతుందో సంకటంలో పెట్టారు. అప్పుడు నేను ఆ సంకటం అర్థం చేసుకుని నేను కొంచెం గట్టిగా మాట్లాడి వాళ్ళని పంపించేశాను. పంపించేశాక నాతో ఆయన అన్నారు, అసెంబ్లీలో ఉన్నాం అప్పుడు, అసెంబ్లీ ఆఫీస్లో, జయప్రకాష్ గారు, మన వాళ్ళంతా తమ్ముళ్ళంతా వచ్చి అభివృద్ధి కోసం అడిగితే అసలు ముఖ్యమంత్రిగా నేను కాదనకూడదు. కానీ ముందు వెనక చూసుకోకుండా మాటిస్తే రేపు పొద్దున ప్రమాదం అవుతుంది. వీళ్ళతో పాటు ఆయన కూడా రావటం పొరపాటు కదా అన్నారు. మీరు చెప్పింది నిజమండి, ఆయనకు చెప్దాం ఒకసారి మనం, అయితే పిలిపించండి అన్నారు. సాయంత్రం పిలిపించాను నేను. ఈసారి ఎన్టీ రామారావు గారు ఇంట్లో ఉన్నాం, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నాం. ఆయన వచ్చారని తెలియగానే నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను, ఆయన వచ్చారని పిలిపించిన లోపల. పిలిపించండి అని చెప్పి మళ్ళీ నాతో ఆయన, జయప్రకాష్ గారు, ఆయన చాలా మంచి మనిషి, నిజాయితీపరుడు, సున్నిత హృదయుడు, మీరు గట్టిగా మాట్లాడబోకండి, కొంచెం నెమ్మదిగా చెప్పండి, మెత్తగా. అంటే నేను కొంచెం కర్కశంగా మాట్లాడతానని ఆయన భయం. చూడండి, ఆయన అంత వజ్రకాఠిన్యాన్ని చూపెట్టే మనిషిలో ఆయన మనసు చాలా మెత్తటి వెన్నలాంటిది. అవతల మనిషి గాయపడతాడేమో, ఆయన మంచి మనిషి, నిజాయితీపరుడు, ప్రజల కోసం అంకితమైన మనిషి. ఇక్కడ పొరపాటు జరిగిన మాట వాస్తవమే, కానీ ఆయన పరుషంగా చెప్పకూడదని చెప్పి నాకు చెప్పిన మనిషి. అలాగే మా అందరిని కూర్చోబెట్టి, బ్రదర్ అని చెప్పి ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయన భోజనం తినిపిస్తుంటాడు. మా కోసం ఆయన భోజనం ఆర్డర్ చేసి తినిపించి
తినండి బ్రదర్ ఇంకా అని చెప్పాను. ఎప్పుడు ఒకసారి జ్వరం వచ్చినపోతే ఏం ఫీడ్ ద ఫీవర్ బ్రదర్, ఫీడ్ ద ఫీవర్, తినండి ఏం పర్లేదు అని చెప్పని అలాగా మంచి హోస్ట్ ఆయన, ఒక ఆప్యాయంగా ఆయన కుటుంబంలో చూసుకునేవారు. అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో విభేదించిన వాళ్ళు కూడా, ఆయన వ్యతిరేకించిన వాళ్ళు కూడా, కొన్ని సందర్భాల్లో ఆయన రాజకీయంగా ఆయన దింపడానికి కారణమైన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఇద్దరు కలిస్తే ఆయన గురించి మాట్లాడుకుంటారు. అంటే ఆయన వ్యక్తిత్వ ప్రభావం అలాంటిది. మీరు ఒక విషయంలో అంగీకరించకపోవచ్చు, కానీ కొంతమంది అపారమైన ముద్రను, చెరగని ముద్రను ఇతరుల మీద వేస్తారు. ఆయనలో ఆ లక్షణం ఉన్నది. మరి కొన్ని సందర్భాల్లో చాలా కటువైన మాటలైనా సరే, ఆయన అంతరంగంతో అతీతంగా మనం చెప్పినా సరే చివరికి అంగీకరించే తత్వం ఉంది ఆయనకి. కాబట్టి పూర్తిగా ఆ కీర్తి ఆయనకు చెందుతుంది. నిజంగా నా తత్వము ఆయన తత్వము పూర్తిగా విరుద్ధమైన. ఆయనేమో ఒక భావం, ఉద్వేగం దాని నుంచి, నేనేమో ఆలోచన, తర్కం, హేతుబద్ధం దీని నుంచి. ఈ రెంటికి మధ్య పసకటం అంత తేలిక కాదు. కానీ కేవలం ఆయన వ్యక్తిత్వం వల్ల, ఆయన ఉదార స్వభావం వల్ల అది సాధ్యమైంది. తీవ్రంగా ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చి గ్యాప్ వచ్చిన సందర్భం ఏమైనా ఉందండి? మనస్పర్ధలు కాదు, కానీ తీవ్రంగా మళ్ళా గుల్లాలు పడిన సందర్భాలు దాదాపు ప్రతిరోజు ఉండేవి. కొన్ని సందర్భాల్లో మరీ తీవ్రంగా ఉండేవి. ఆయన దాదాపుగా ఎన్టీ రామారావు గారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సమయపాలన, క్రమశిక్షణ. దాదాపుగా ఒక డైరెక్టర్ రమ్మని పిలిస్తే 4:30కి రమ్మంటే 3:30కే ఈయన నడిచి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. అయితే మీరు జర్నీ చేసినప్పుడు ఎలా ఉండేది, ఆయన దినచర్య ఎలా ఉండేది అసలు? నాకు తెలిసి ఆయన 2:30కు ఇప్పుడు లేచేవారండి. అసలు ఒక మనిషి 2:30కు లేచి రాత్రి 8-9 గంటల దాకా పనిచేయటం అన్నది, అందులో ఆ వయసులో నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసింది అప్పటికాని 70 దాటిపోయినాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఆ క్రమశిక్షణ రోజుకి 16 గంటల సేపు అవిశ్రాంతంగా అలుపెరగకుండా మామూలు చాకరీ కదా అందులో ఆయన చేసేది. అందులో ఆయన పర్యటన కానీ మిగతా ఉన్నప్పుడు అసలు బండ చాకరీ అది. ఎంత అసాధారణమైందో చెప్పనా. అంత క్రమశిక్షణ బహుశా ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా ఉండుంటుంది. కొంతమంది 5-10 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు, 20-25 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు. 50-60 ఏళ్ల పాటు అంతటి క్రమశిక్షణ, అంతటి శారీరక శ్రమ, అంత దేహాన్ని కష్టపెట్టుకోవటం, వ్యక్తిగతంగా అవసరం లేకున్నా మీ జీవితం పూలపాన్ పైన కూడా, అది చరిత్రలో మీరు దాదాపు అరుదుగా చెప్పగలరు. అంతటి క్రమశిక్షణ. నేను మొట్టమొదటి రోజున ఒక 2 రోజులు ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరిన తర్వాత సాయంత్రం ఆయన దగ్గర సెలవు తీసుకుంటూ రేపు పొద్దున 7 గంటలకు వస్తానండి అన్నాను. అట్లాగే అన్నారు. 2 రోజులు అట్లా అయింది. 2వ రోజు అయిన తర్వాత ఆయన, జయప్రకాష్ గారు మీరు 7 గంటలకు వచ్చారు, మా పని ఇప్పటికే సగం అయిపోయింది అన్నారు ఆయన. అప్పుడు అర్థం చేసుకున్నాను, ఆయన ఆఫీస్లో వచ్చే సమయాన్ని నేను కూర్చోవడం మంచిది. ఒకటి, ఆయనకి తోడుగా మనిషి ఉండాలి, ఆయనకి సాయం చేయాలి, నా బాధ్యత అది, నా ఉద్యోగ ధర్మం అది. ముఖ్యమంత్రి గారు నాకంటే ముందు ఆఫీస్లో కూర్చొని నేను అక్కడ లేకుండా ఉండటం ధర్మం కాదు కదా. 2, ఇంకోటి కూడా ఉంది కారణం. ఇందాక అనుకున్నాం కదా, పొద్దున్నే ఆయన స్వచ్ఛమైనటువంటి స్ఫటికం లాంటిది ఆయన మనస్సు. అక్కడ ఏం రాస్తే అదే జరుగుతుంది. అది కొంచెం తొందరపాటుతో, ఒక ఉద్రేకంతో నిర్ణయం తీసుకుంటే ఆ పొరపాటు సరిదిద్దడానికి రోజంతా పడుతుంది. కాబట్టి నాకేమైంది, ఈ 2 రోజుల్లోనే కొన్ని సందర్భాల్లో గమనించాను, ఆ పొద్దున్నే మనసులో పడ్డ దానిలో పొరపాట్లు తొలగించడానికో లేకపోతే దాన్ని కాస్త మార్చడానికో నాకు కొన్ని గంటలు సంపట్టేది. ఈ గంటలు సంపడే బదులు ఆ స్ఫటికం మీద రాసేప్పుడు నేను ఉంటే పోతుందిగా, రాత్రి సరిగ్గా రాయొచ్చు కదా మనం అని చెప్పని ఆయన ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంటే నాకు టైం ఉండేది కదా. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 11 అయ్యేది నాకు ఆ రోజుల్లో. మళ్ళీ పొద్దున్నే 4:30కు లేచి 5 కల్లా వెళ్ళిపోయేవాడిని ఆఫీస్కి. బ్రేక్ఫాస్ట్ అక్కడే తీసుకునేవాడిని. ఇక ఇంట్లో నేను కొన్ని నెలల పాటు మా శ్రీమతిని నేను చూడలేదు, మా అబ్బాయిని నేను చూడలేదు. అప్పుడు మా శ్రీమతి గర్భంతో ఉన్నది. మరి గర్భస్థ మహిళని ఇళ్ళని చూడలేదు. నేను వచ్చేసరికి నిద్రపోయేవాళ్ళు, మా అబ్బాయిని మా శ్రీమతి నిద్రపోయేవాళ్ళు. నేను లేచేసి నిద్రపోతుండేవాడిని, వచ్చేసరికి నేను వెళ్ళిపోయేవాడిని. ప్రతిరోజు ఇట్లా ఉండే దినచర్య. కాబట్టి 5 గంటలకల్లా నేను ఆయన దగ్గర కూర్చునేవాడిని. అప్పుడు వచ్చేవారు. ఈ లోపల ఆయన ఇంట్లో కార్యక్రమాలన్నీ చూసుకొని 2:30కి లేచేవాళ్ళు ఆయన. ఇక రోజంతా కూడా అందుబాటులో ఉండేవారు. మరి 2వ టర్మ్లోకి వచ్చేసరికి ఒక ఋషిలాగా ఆయన ఏంటంటే పరిపూర్ణత్వం వచ్చింది. ప్రజలంటే అపారమైనటువంటి వాత్సల్యము, ఒక కరుణ ఆయనలో. మొదటిసారి వచ్చినప్పుడు కొంచెం గాంభీర్యము, ఒక రాచస్వభావం ఉంటుంది. కానీ రెండోసారి వచ్చినప్పుడు దానికంటే ఎక్కువ ఆర్ద్రత ఆయనలో, కంపాషన్, కరుణా స్వభావం. ఈ సామాన్య ప్రజల జీవితాలను బాగు చేయాలని చెప్పని ఎన్నో సందర్భాలు నేను చెప్పేవాడిని, మీ మీద ఇంత నమ్మకంతో ఆశతో వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు చేయబెడితే బతుకు బాగుపడుతుంది అనుకుంటున్నారు,
ఆ కాగితం మీకు ఇస్తే జీవితాలు బాగుపడుతుంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు, నేను చాలా భయపడుతున్నాను అన్నాను. ఏమిటి బ్రదర్ అని చెప్పంటే, మీరు కానీ నేను కానీ ఇక్కడ కూర్చుని అద్భుతాలు చేసేదే ఉండదు, వ్యవస్థలు చాలా మార్పులు తేవాలి, వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు, మీ దగ్గరికి వస్తే పని అంత అయిపోతుందని వాళ్ళు అనుకుంటారు. ఇవాళ ఇంత నిరాజన పట్టే మనుషులు రేపొద్దున వ్యతిరేకం అవుతారు అని భయపడేవాడిని. వ్యవస్థ నిర్మాణం కావాలని చెప్పి ఆయన కూడా స్పృహ ఉన్నది. అందుకనే స్థానిక ప్రభుత్వాలు కానీ విద్యా ఆరోగ్యం బాగు చేయాలని చెప్పి ఆనాడు ప్రత్యేకంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన. తెలుగునాట బహుశా దేశంలో మొట్టమొదటిసారిగా కలెక్టర్ల సదస్సు కేవలం విద్యా ఆరోగ్యం గురించే పెట్టారు. మామూలుగా రెవెన్యూ విషయాలు మిగతా విషయాలు ఏమైనా ఉంటాయి, దాన్ని గురించే పెట్టారు. అయితే రాజకీయం అతలకొతలంగా ఉండటం చేత పత్రికలు వాటి దీని మీద దృష్టి పడలే. మనకు అంతసేపటికి రాజకీయం దృష్టి కదా, వీడు వాడితో బాగున్నాడా, వాడు వీడితో బాగున్నాడా, ఈ వర్గం ఏంటి, ఈ కలహం ఏమిటి తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆనాడు పెద్దగా దృష్టి లేదు, ఈనాడు దృష్టి లేదు. మనకంతా రాజకీయ కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు దీని మీద నడుస్తున్నటువంటి రాజకీయ చర్చ దేశంలో. ఆయన దానికి అతీతంగా, అందుకనే స్థానిక న్యాయాలయాల చట్టం సామాన్య న్యాయంగా ఆనాడు ఆయన కూర్చుని పాపం రోజు గంటన్నరసేపు ఆయన స్వయంగా బిల్లు కూర్చుని డ్రాఫ్టింగ్ అని కూర్చునేవాడు. దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఒక చట్ట రూపకల్పనలో అన్ని గంటలు గడిపింది లేదు. ఆయన స్వయంగా కూర్చుని మళ్ళీ డ్రాఫ్ట్ చట్టాన్ని విని మార్పులు చేర్పులు ఏం చేయాలో ఆలోచించి చర్చించి ఆయన సూచించేవారు. అంతగా తపన పడేవారు. సాధారణంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటకతో మనకి నదీ జలాల వివాదం వచ్చింది సార్. అప్పుడు అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాస్త అవాకులు చవాకులు పేరారు. అటువంటి సమయంలో కూడా ఎన్టీ రామారావు గారు చాలా విజ్ఞతతో వ్యవహరించారని విన్నాను నేను. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశంలో ఇతర రాష్ట్రాలు కావచ్చు, లేని అంశాల్లో కూడా వివాదాలను చూపిస్తున్నారు. అంటే అప్పటి తరం నుంచి ఇప్పటి తరానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటారు? అంటే ఇప్పుడు మన ప్రజల కోసం మనం పోరాడాలి. ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల కోసం రాజ్యలేని పోరాటం చేశారు. కానీ మన ప్రజల కోసం మనం పోరాడాలని చెప్పంటే అవతల వాళ్ళకి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండుకి మౌలికమైన తేడా ఉంది. పరిణితి చెందిన రాజకీయవేత్తలు, ఆత్మవిశ్వాసం అన్నవాళ్ళు, నిజమైన ప్రజాబలం అన్నవాళ్ళు మన కోసం మనం పోరాడుతూనే అవతల వాళ్ళ ప్రయోజనాల కూడా కోసం చేసి రెంటిని సమన్వయం చేస్తారు. జరగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మహారాష్ట్రని, కర్ణాటకని, ఆంధ్రప్రదేశ్ని కూర్చోబెట్టి, ఆయన సమకాలీన ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్బి చౌహాన్ మహారాష్ట్రలో ఉండేవారు, వీరేంద్ర పాటిల్ అనుకుంటాను కర్ణాటకలో ఉండేవారు. ఈ ముగ్గురు కూర్చుని నదీ జలాలు పంచుకుందాం, మనం ఊరికే ఒకరి మీద ఒకరు తగలబెడితే అన్ని నీళ్లు వృధాగా పోతున్నాయని చెప్పని అప్పుడు బచావో ట్రిబ్యునల్ కానీ ఇతరానికి గోదావరికి, కృష్ణాకి జలాల పంపిణీ పూర్తిగా ఏర్పాటు చేశారు. ఏంటి, మన ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలు కలిపి సమన్వయం చేసే ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావు ఆకోవ చెందిన మనిషి. అంతేకాకుండా ఆయన ఉద్రేక స్వభావి కాబట్టి భారతదేశ ఔన్నత్యం, దేశ ఐక్యత, ప్రాణం పోయినా దాన్ని కాపాడాలి, మన తెలుగు ప్రజల ప్రయోజనాలను కాపాడాలి, దేశ ప్రజలకు. ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధం కాదు, జీరో సమ్ గేమ్ కాదు, ఒకరికి లాభం ఇంకోటి నష్టం కాదని పూర్తిగా నమ్మిన మనిషి ఆయన. అందుకనే తెలుగు గంగ ప్రాజెక్టు చేసినప్పుడు మనకేమో నీటిపారుదల రాయలసీమకు వస్తుంది, కానీ తమిళనాడు వేరే రాష్ట్రం అనుకోలే. చెన్నపట్నంతో తెలుగు ప్రజలకు బోళ్ళంత అనుబంధం అన్నది, ఆయనకు స్వయంగా అనుబంధం అన్నది. ఒక మహానగరానికి నీళ్లు లేకపోయినట్టయితే మహానగరాల్లో నీళ్లు లేకుండా ఉన్న కీలక పట్టణం చెన్నపట్నం ఒకటే భారతదేశం. ప్రతి మహానగరం కూడా వివిధ కారణాల, బొంబాయి అయితేనేమో పెద్దగా పక్క నది ఏం లేకపోయినా కూడా వర్షపాతం బాగా విపరీతంగా ఉన్న ప్రాంతం, పశ్చిమ తీర ప్రాంతం. కలకత్తా హుగ్లీ నది ఉన్నది. బెంగళూరు కూడా వర్షపాతం బాగా ఉన్న ప్రాంతం, కావేరీ నుంచి నీళ్ళు తీసుకోవడం సులభమైంది. హైదరాబాద్కి అప్పుడు లేకపోయినా తర్వాతైనా మనకి నాగార్జున సాగర్ నుంచి లేకపోతే గోదావరి నుంచి నీళ్లు, మన నదుల నుంచి నీళ్లు తీసుకోగలిగాం. ఇలా మహానగరాల్లో నీరు లేకుండా, మంచినీళ్ళు లేకుండా అలమటిస్తున్నటువంటి పెద్ద నగరం చెన్నై. దానికి ఆయన మనందరం వాటాలు వేసుకుని తలా ఒక 5 టీఎంసీ ఇచ్చేద్దామని చెప్పని అందరినీ కూర్చోబెట్టి చేయడం దేశం కోసం చేసింది అది. అట్లాగే మీరు చెప్పినట్టుగా దేవగౌడ గారు మరి తాత్కాలికంగా ప్రజల దగ్గర మార్కులు పొందుదామని చెప్పని నీళ్లు అప్పుడప్పుడు వర్షపాతం సరిగ్గా ఉండదు, ఈ తుంగభద్ర నుంచి ఒక్క చొక్క నీళ్ళు వెళ్ళడానికి వెళ్ళేది ఆంధ్రప్రదేశ్కి ఖబర్దారని చెప్పిన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజల నుంచి ఓట్లు వస్తాయి, రైతులంతా కూడా హీరో అనుకుంటారని చెప్పని. అప్పుడు మన అధికార పార్టీకి చెందిన వాళ్ళు, ప్రతిపక్షం వారు కూడా ఉన్నారు, నాకు గుర్తులేదు, చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి, అన్నా మీరు పిలుపునివ్వండి, ఒకసారి ఆదేశాన్ని ఇవ్వండి, మాకు అనుమతినివ్వండి, వేల మంది వందలాది లారీల్లో వెళ్ళి అక్కడ గందరగోళం చేస్తామని తెలుస్తామని చెప్పన్నారు. నేనేమో భయపడిపోతున్నాను అక్కడ కూర్చుని. పొరపాటున ఆవేశంతో ఎన్టీ రామారావు గారు నిజమే పొండి బ్రదర్ అంటారేమో, మళ్ళీ నేను పోయి అడ్డుకోవాల్సి వస్తుంది, మళ్ళీ తగాదా అవుతుందని చెప్పని. అసలు నా ప్రమేయం లేకుండానే, ఎవరేం చెప్పకుండానే వెంటనే ఆయన ఆనంతరిగానే, ఏం మాట్లాడుతున్నారా మీరు తొందరపడితే ఎట్లా మీరంతా కూడా? అది అన్న మరి దేవగౌడ అట్లా, దేవగౌడ అనొచ్చాయా, దేవగౌడ నాకు మిత్రుడే,
అనొచ్చు తొందరపాటు మనిషి, ఏదో పొలిటికల్గా అక్కడ ఉందో అని అన్నాడు అంతే. మనం కూడా అలా చేస్తే ఎట్లాగా? రక్తపాతం అవుతుంది. అక్కడ కర్ణాటక మనుషులు మనం భారతదేశం ప్రజలు కదా, మన తెలుగు వాళ్ళు అక్కడ లేరా? కన్నడిగులు ఇక్కడ లేరా? ఈ దేశం అంతా ఒకటి కదా. కష్టం వచ్చింది, నీళ్ళు లేవు, వాళ్ళు మనం పంచుకోవాలి, బాధను పంచుకోవాలి అని చెప్పిన వెంటనే ఒక మంత్రి గారికి ఫోన్ చేసి, సీనియర్ మంత్రి గారికి, బ్రదర్ మీరు వెళ్ళండి, దేవగౌడకి నా మాటగా చెప్పండి, ఇద్దరం కూడా కష్టాలు పంచుకుందాం, అంతేగాని తమాషాలు చేయొద్దు, రాజకీయ డ్రామాలు ఆడొద్దని చెప్పండి అని పంపించి సర్దుబాటు చేశారు. నేను చాలా గర్వపడ్డాను. మన తెలుగు నేలకు చెందిన నాయకుడు ఇంత ఉదార స్వభావంతో, ఇంత ఇంగిత జ్ఞానంతో జాతి ఐక్యత కోసం ఎవరు చెప్పకుండానే, ఏ రకమైన గందరగోళం లేకుండానే ఇలా పాటుపడ్డారని చెప్పాను. అది నిజమైన నాయకత్వం. అంతేగాని ఈ లోకల్ పేట్రియాటిజంతో పక్క రాష్ట్రానికి ఏదో వ్యతిరేకంగా ఉన్నట్టుగా నటించిన నటన ఇది, దీనిలో ఏం లేదు. ఆ రకంగా మార్కులు కొట్టాలంటే చాలా బలహీనమైన, పేలవమైన నాయకత్వం. నిజమైన నాయకత్వం అందరి ప్రయోజనాలనే సమన్వయం చేసేది. మన ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేద్దాం, కానీ ఇతరుల కళ్ళు పొడిస్తే నా కన్ను పెరగదు, ఇద్దరు కళ్ళు పోతాయి. సాధారణంగా ఎన్టీ రామారావు గారు ఒక దీర్ఘదర్శి. ప్రతిసారి చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఆయన ఆలోచించేటువంటి వ్యక్తి. కానీ 2 సార్లు ఆయన పదవీచ్యుతుడయ్యారు. అంటే చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోలేనటువంటి పరిస్థితుల్లోకి ఆయన ఎందుకు వెళ్ళారంటారు? ఆయన మనస్సులో ఈ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్నారు. ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు న్యాయమైన పాలన, నిజాయితీమైన పాలన, రాజకీయాలకు అతీతంగా ఉండటం నా బాధ్యత. ఆ తర్వాత నచ్చితే మళ్ళీ ఎన్నుకుంటారు, లేకపోతే తిరస్కరిస్తారు. ఎన్నోసార్లు అధికారులు చెప్పేవాడు, నాకే కాదు చాలామంది అధికారులు చెప్పేవారు, నాతో ఎన్నోసార్లు అన్నారు, జయప్రకాష్ గారు పాలిటిక్స్ అనవసరం అండి, మేము చూసుకుంటాం పాలిటిక్స్, ఎలక్షన్లో జనం దగ్గరికి పోతాం, అవన్నీ పక్కన పెట్టండి, ఏది మంచిదో చెప్పండి, ప్రజలకు ఏం కావాలో చెప్పండి, ప్రజలకు న్యాయం ఎలా చేయాలో చెప్పండి చెప్పని కొందరు అధికారులు పాలిటిక్స్ పెట్టి చెప్తుంటే ఆయన పాలిటిక్స్ వద్దని వారించేవారు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు ఓటేశారు, ప్రజలు బాధ్యత ఇచ్చారు, ప్రజలకు న్యాయం చేయడం నా బాధ్యత, నచ్చకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. కాబట్టి అధికారం ప్రజల నుంచి వచ్చిందని చెప్పి ఆయన నమ్మారు. కానీ మన రాజ్యాంగ వ్యవస్థ ఏం చెప్తుంది? ప్రజల నుంచి ఎమ్మెల్యేలకి ప్రతినిధులుగా ఇచ్చారు, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రిగా ఓ మనిషి వచ్చారు. అంటే ఆయన మనోఫలకం మీద ప్రత్యక్ష ఎన్నిక జరిగింది. కానీ మన రాజ్యాంగ వ్యవస్థ ఏమో నాయకుడి మీద ఎంత నమ్మకం ఉన్నా, నాయకుడిని చూసే ఓట్లు వేసిన, ఎన్టీ రామారావు నుంచి ఓట్లేశారు కానీ ఇంకెవరి నుంచి ఓట్లేలా. కానీ రాజ్యాంగబద్ధంగా ఏంటి, ఎమ్మెల్యేలు ఎన్నికైనారు, ఎమ్మెల్యేలు కూర్చుని చేతులు ఎత్తితే ముఖ్యమంత్రి అయినారు, చేతులు దింపితే ముఖ్యమంత్రి పోతారు. ఎడం అక్కడ వచ్చింది. రెండోది ఏమైంది, ఆనాటికే 1978 నుంచి బహుశా తెలుగునాట దేశంలో చాలా ప్రాంతాల్లో 70ల దశకంలో ఎమర్జెన్సీ తర్వాత అధికార దుర్వినియోగము, పదవుల్లోకి వస్తే సొంత ప్రజలకు వాడుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వచ్చింది. ఆనాడుకు ఎప్పటితో పోలిస్తే తక్కువ, కానీ అప్పుడే తీవ్రంగా మొదలైంది. ఇప్పుడు మరీ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది దేశంలో ఎమ్మెల్యే రాజ్యం. అప్పుడు ఇంత ఎమ్మెల్యే రాజ్యం కాదు, కానీ అప్పటికే ఎమ్మెల్యే అంటే నా మాట చెల్లాలి, నేను ఎన్నికయ్యాను కదా, నేను అందులో స్థానిక ప్రభుత్వాలు కూడా లేవు, పెద్ద బలమైన స్థానిక ప్రభుత్వాలు కూడా లేవు, నా మాట చెల్లాలి. కానీ ఎన్టీ రామారావు గారితో ఎవరి మాట చెల్లదు. ధర్మం అంటే చెల్లుతుంది, మంచి అంటే చెల్లుతుంది, ఫలానా వాడు సిఫారసు చేశాడు కాబట్టి నడవదు. కాబట్టి ఎమ్మెల్యేలకు అంత మనసులో ఏముంటుంది, ఈ ముసలాయన మాకు అధికారం ఇచ్చాడు, కానీ అధికారం దుర్వినియోగం చేసే అవకాశం లేదు, మాకు సొంతంగా వాడుకునే అవకాశం లేదు, చండశాసనుడు, మేము వాడుకుంటే ఆయన అడ్డుకుంటాడు. ఇంకా ఆయన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మాకే అధికారం ఉన్న లేకపోయినా ఒకటే కదా, తేడా ఏముంది? ఆ భావం రావటం వల్ల అందరికీ అది కాదు, అత్యధికులుగా ఆ భావం ఎప్పుడైతే వచ్చిందో ఇక అర్జెంటుగా మనం ఫలితాలను పొందాలంటే ఈయన పోవాలి. మనకు అనుకూలమైనవాడు, మన పని సొంతంగా చేసుకొని ఇచ్చినవాడు మనకు కావాలి. చాలా కష్టపడి ఎన్నికల్లో నెగ్గాం, నానా తంటాలు పడ్డాం, పార్టీ కోసం కృషి చేశాం, మరి మనకేంటి ఈ భావం ఎప్పుడైతే ఉన్నదో, ఈ ఎమ్మెల్యేలను మచ్చిక చేయడమో ఎమ్మెల్యేలను కలుపుకోవడం అనేది అవసరమన్న విషయాన్ని నాయకుడు ఎప్పుడైతే గుర్తించలేదో, ఆయన నేను గుర్తించలా, నిజాయితీగా చెప్తున్నాను, నేను గుర్తించలా. ప్రజలకి రాజ్యాంగబద్ధంగా, ధర్మంగా, న్యాయంగా చేయటం అనుకున్నాం తప్ప ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవటమో ఎమ్మెల్యేలను పక్కన ఉంచుకోవటం అనుకోలేదు. ఎందుకంటే అసలు అలాంటి ప్రశ్న వస్తుంది అనుకోలే, ఆ సందర్భం అవుతుంది. కొంతమందికి ఇంకో కారణం కూడా ఉండొచ్చు, ఎక్కువ మందికి కాదు, కొంతమందికి ఒక అధికార కేంద్రీకరణ కావాలని ఆయన చేయలే, కానీ ఆయన పర్సనాలిటీ వల్ల, ఆయనకున్న జనాకర్షణ వల్ల, పూర్తిగా ఆయన చుట్టూ నిర్మాణం చేసింది పార్టీని ఆయన, మరి ప్రజల దగ్గరికి వెళ్ళింది ఆయన, ప్రజల ఓటు సంపాదించింది ఆయన, జనాకర్షణ ఉంది ఆయనకి, ప్రభుత్వం అంటే ఆయన. అలా ఎప్పుడైతే ఉన్నదో వీళ్ళందరికీ అధికారంలో మరి మన పాత్ర ఏమిటి అన్న భావం కొంతమందికి కలుగుతుంది.
మంత్రులకి మంచి మంత్రులకు గౌరవం ఇచ్చేవాడు ఆయన. కానీ కొంతమందికి కొంత భావం కలుగుతుంది, అది కూడా సరే. ప్రత్యర్థి పార్టీలు వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. మన దేశంలో అధికారం కోసం ఏం జరుగుతుందో మనం ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం కదా మనం. ఆ తంటాలు పడతారు. మరి ఆనాడు ఈ 91వ రాజ్యాంగ సవరణ తర్వాత వచ్చింది. ఆనాడు లేదు. ఈ పార్టీని చీల్చేస్తే 3/4 మంది సభ్యులతో పార్టీ చీల్చినట్లు లెక్క. 84లో అయితే అసలు అలాంటి చట్టమే లేదు. కాబట్టి ఏదో రకంగా ఎమ్మెల్యేలను లోపరుచుకుంటే ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తే వాళ్ళని పంచాయతీ సమితుల్లో పంచాయతీల్లో జరుగుతున్నట్టుగా అధికారాన్ని మార్చేయచ్చు, ప్రజల జీవితంతో సంబంధం లేకుండా. కాబట్టి రాజ్యాంగబద్ధంగా రక్షణ లేదు ప్రభుత్వానికి. ఆయనకి 95లో అధికారం పోయే పరిస్థితుల్లో కూడా ఎవరో మంత్రి గారు సొంత ప్రయోజనం కూర్చొని అడిగాడు, అబ్బాయికి ఏదో కావాలని. ఆయన నిష్కర్షగా చెప్పారు, తమ్ముడు దీనికి సంబంధం లేదు, మీరు ధర్మం కోసం నిలబడండి, రేపొద్దున చట్టబద్ధంగా ఏది వీలుంటే అది చేద్దాం అంతే. అంతేగాని నీకెందుకు నేను చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ ఇవ్వమని అన్నా ఆయన. మరి అది రాజకీయం కాదు మన దేశంలో ఇవాళ. ఇప్పుడు రాజకీయం అని చెప్పండి, నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తాను, ట్రాన్సాక్షనల్. ఆయన ఎప్పుడు ట్రాన్సాక్షనల్ మనిషి కాదు. కాబట్టి అలాంటి మనిషికి మన ఎన్నికల వ్యవస్థ, ఈ ఎమ్మెల్యేల ద్వారా రాజ్యం నిలబడే వ్యవస్థ సహజంగానే కొన్ని ఇబ్బందులు కలగజేస్తుంది. ఆయన ఇంటెలిజెన్స్ దుర్వినియోగం చేయలేదు, ఆయన అధికార దుర్వినియోగం చేసి వీళ్ళందరూ లోపించుకునే ప్రయత్నం చేయలేదు. ప్రజలకు ధర్మానికి కట్టుబడి ఉందాం, ప్రజలు ఓటేశారు, ఆ ఓటుకు కట్టుబడి ఉందాం, ధర్మంగా చేద్దాం, నేను ధర్మంగా చేస్తానని చెప్పి అనుకున్నారు తప్పితే వీళ్ళందరినీ మచ్చిక చేసుకోవాలనే కోరిక ఎప్పుడైతే లేదో, ఈ వ్యవస్థ స్వరూప స్వభావాలు ఎప్పుడైతే అర్థం కాలేదో ఆయనకు కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ 2 సార్లు అనివార్యంగా జరిగింది. రెండోసారి పదవీచ్యుతులైనప్పుడు మీరు ఆయన దగ్గరగా ఉన్నారు. సో ఆయన పదవి పోయినప్పుడు అదే గాంభీర్యంగా ఉన్నారా, లేకపోతే నీరసించిపోయారంటారా? ఆయన అధికారం పోయాక బహుశా నాకు డేట్ గుర్తుంది, ఖరారైంది అధికారం పోయినట్టుగా ఆగస్టు 31 అనుకుంటాను 95లో. ఆ మర్నాడు బహుశా సెప్టెంబర్ 1 ఉంటుంది, తేదీ 1 అటు ఇటు కావచ్చు. మేమందరం ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులు, ఉన్నతాధికారులందరం కూడా మామూలుగా పొద్దున్నే 5 గంటల కంటే ఆ రోజు కూడా వెళ్ళాం. మేము సెలవు తీసుకుందాం. ఇంకా ఆ రోజుతో ఆయన పదవి అయిపోతుంది. ఆ రోజు ప్రమాణ స్వీకారం కొత్త ముఖ్యమంత్రి వస్తారు. ధర్మం అధర్మం రాజ్యాంగబద్ధం కాదు, అది మన చేతుల్లో లేదు కదా, దానికి ఒక ప్రక్రియ వేరే ఉన్నది. మేము సెలవు తీసుకుందాం అని వెళ్ళాం. మేమేమనుకున్నామంటే చాలా దిగుల్లో ఉంటారు, ఎంత పెద్ద అనుకోనటువంటి జరిగింది, ఒక పెద్ద మనిషికి జరిగిన అన్యాయం, ఆయన వయస్సు, ఆయన అనుభవం, కుటుంబ పెద్ద, ఒక పార్టీ స్థాపించిన అధినాయకుడికి జరిగిన అన్యాయం, తెలుగు ప్రజల మన్ననలు తిరుగు లేకుండా కోట్ల మంది మన్ననలు పొందిన మనిషికి అన్యాయం, ఇది మామూలు అన్యాయం కాదు కదా. కాబట్టి ఆయన దిగాలు పడిపోయి ఉంటారు. అందులో కొంచెం అనారోగ్యం కూడా వచ్చింది ఆ వారం 10 రోజుల్లో. ఆయన ప్రయాణాల్లో వాటిలో కొంచెం ఊపిరితిత్తులు నెమ్ము చేసింది బాగాను అనుకున్నాం. అప్పటికి ఆయన వచ్చి కూర్చున్నారు. మామూలుగానే పొద్దున్న 2:30కి లేచి స్నానపానాలు చేసి మరి ఎక్సర్సైజ్ చేసేలా తెలియదు. ఆ రోజున ఆఫీస్కి వచ్చి కూర్చున్నారు. ఆయన పదవి పోయింది. మేమందరం చాలా బాధతో ఉన్నాం తప్ప ఆయన తొలకలేదు అసలు. ఏం బ్రదర్ ఏముంది, అంతా జరుగుతుందంటే డోంట్ వరీ అబౌట్ ఇట్. కాబట్టి ఆయన ఒక అసలు ఎంత బెంకము, ఎంత ధీర స్పష్టమైనటువంటి సంకల్పము, ఒక ధీర చిత్తము ఉన్న మనిషి అని. ఎందుకంటే అధికారం కోసం ఆయన లేడు. ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయనకు అగౌరవంగా ఆయన ఎప్పుడు అనుకోలే. అన్యాయం జరిగింది, రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది, రాజ్యాంగ స్ఫూర్తి పోయింది, ప్రజాస్వామ్య స్ఫూర్తి పోయిందన్న బాధ ఆయనకు ఉంది తప్ప అయ్యో నాకు అవమానం జరిగింది లేకపోతే నా పదవి పోయింది నేనేమైపోతాను అనుకోలే ఆయనకు. ఆయన అధికారం ఉన్నా లేకున్నా కూడా ప్రజల మనసుల్లో ఒక అపారమైనటువంటి స్థానం ఉన్నటువంటి గొప్ప మనిషి. ఆయన మనసులో అధికారం ఉన్నా లేకున్నా కూడా ఆయనకు ఆత్మగౌరవం ఏనాడు తగ్గలేదు. స్థిర సంకల్పం ఉన్న మనిషి. తర్వాత మనకి భారతీయ సంస్కృతి చెప్తారు, మనకేమంటారు, స్థితప్రజ్ఞత్వం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ ధైర్యాన్ని సాహసాన్ని వదలకుండా, ఆత్మగౌరవాన్ని వదలకుండా నిబ్బరంగా నిలబడ్డాం. ఆ నిబ్బరం ఉన్న మనిషి. సాధారణంగా ఏ అధికారి అయినా సరే ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పడతారు. అలాంటి సంఘటన మీకు ఎన్టీ రామారావు గారితో ఏదైనా ఎదురైందంటారా? చెప్పాను కదా, చాలా సందర్భాల్లో మాకు ఇప్పుడు అంటే వ్యక్తిగతంగా నేను అనేది ఏంటంటే సార్, అసలు ఇది జరగకూడదు, ఇది ఆయన జరగాలని పట్టుబట్టి దానివల్ల మీరు బాగా ఇబ్బంది పడినటువంటి, లేదంటే మీ వల్ల ఆయన ఇబ్బంది పడింది ఏదైనా ఉందంటారా? అంటే ఆయన 1-2 సందర్భాల్లో ప్రతి అధికార కేంద్రం చుట్టూ కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి రకరకాలుగా, ఇప్పుడు ఒక మనిషి మాటే వినరు కదా, 10 మంది నుంచి
రాజకీయ పార్టీ నుంచి, మిత్రుల నుంచి, మిగతా వాళ్ళ నుంచి రకరకాలుగా మీకు వస్తాయి. ఒక కీలకమైన సంస్థలో ఒక వ్యక్తిని కీలకమైన స్థానంలో పెట్టాలని ఆయన మీద ఒత్తిళ్ళు వచ్చినాయి. అది అత్యంత కీలకమైన సంస్థ, అంటే రాష్ట్ర భవిష్యత్తుని అటు ఇటు తేల్చే సంస్థ. అది వివరాల్లోకి వెళ్ళాను నేను. అక్కడ ఒక నిజాయితీపరుడు, సమర్థుడు లేకపోతే, లేకపోతే నిజాయితీపరురాలు, సమర్థురాలు లేకపోతే రాష్ట్రం చాలా నష్టపోతుంది. ఆయన చెప్తే ఫలానా అధికారి దీనికి సరైన మనిషి కాదండి వివిధ కారణాల వల్ల, విషయం ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఇది చాలా కీలకమైన సంస్థ. ఇంత కీలకమైన సంస్థ అంటే మీరు నాకు అనుమతిస్తే నేను ఇక్కడి నుంచి మానేసి అక్కడికి వెళ్ళి దానిలో పనిచేస్తాను. దాన్ని గట్టెక్కించడం రాష్ట్ర భవిష్యత్తుకు అంత అవసరము. కాబట్టి మనం సమర్థుల్ని, నిజాయితీ పనులు పెట్టకపోతే నష్టపోతామని చెప్పాను. ఆయన ఊరుకున్నారు. మామూలుగా ఎలా జరుగుతుంది చర్చ, ఆయనకు అది ప్రతిపాదన ఆయన దృష్టికి వస్తే నేను వివరాలు చెప్పేవాడిని, ఆయన అర్థం చేసుకున్న తర్వాత ఓకే అనేవాళ్ళు. ఇలా 1-2 సార్లు చర్చ జరిగిన తర్వాత ఒక రోజున బహుశా ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చినట్టున్నది. ఫోన్లో నాకు ఆదేశంగా ఇచ్చారు, ఒక చర్చగా ప్రతిపాదనగా కాకుండా, జయప్రకాష్ గారు అక్కడ వాళ్ళు వేసేయండి అని ఒక ఆదేశం ఇచ్చారు. నేను ఆయనతో ఫోన్లో చెప్పబోయాను. ర్యాక్స్ ఫోన్ ఉంటుంది, రహస్య ఫోను. గతంలో చెప్పిన మాటలు చెప్పబోతుంటే, లేదు వేసేయండి, ఇంకొద్దు, ఇంకా చర్చొద్దు అని ఆదేశం ఇచ్చారు. నేను చాలా దిగ్భ్రాంతి చెందాను. ఎందుకంటే అప్పటిదాకా అధికారుల నియామకాల్లో సామర్థ్యం, నిజాయితీ ప్రాతిపదికగా జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పూర్తిగా మారినా కూడా జిల్లా కలెక్టర్లను బదిలీ చేయాలి. 95లో ఎన్టీ రామారావు వచ్చిన చాలామందికి ఆ సంగతి తెలియచి తిరిగిపోవచ్చు. అవినీతికి పాల్పడ్డ వాళ్ళు నిరర్ధకులుగా తేలిన ఒకరిద్దరి విషయంలో తప్ప ఎవరిని కూడా బదిలీ చేయొద్దని నిర్ణయించుకున్నారు ఆయన. అలాగే రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవుల్లో మామూలుగా ప్రభుత్వం మారగానే, ముఖ్యమంత్రి మారగానే మొత్తం అందరిని మార్చేయడం అలవాటు. 190 మందిని మార్చకుండా బాగా పనిచేస్తున్నాడు అనుకున్నదని అక్కడ ఉంచారు. అలాంటిది ఇంత కీలకమైన స్థానంలో మరి దానికి సరైన వ్యక్తి కాని వాళ్ళని పెట్టడం అనేది చాలా అసాధారణమైంది. అంటే దాని మీద చాలా ఒత్తిడి ఉంటుంది. నేను నిర్ఘాంతపోయాను. కనీసం నాతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒక ఆదేశంలాగా చెప్పేశారు. ఇక నేను వెంటనే ప్రధాన కార్యదర్శి దగ్గరికి వెళ్ళి నేను ఫోన్ చేసి వెంటనే మళ్ళీ ఇంకో ర్యాక్స్ ఫోను, రహస్య ఫోన్ ప్రధాన కార్యదర్శికి, ఉన్నతాధికారులుగా ఉంటుంది. ఆయనకు ఫోన్ చేస్తారు, మిమ్మల్ని కలవచ్చానని. నా గొంతు అర్థమైంది ఆయనకి, ఏదో చాలా ఉద్వేగంగా ఉన్నాను, చాలా టెన్షన్లో ఉన్నాను అర్థమైంది. ఆయన వెంటనే రండి అన్నారు. నేను వెళ్ళగానే ఆయన కొంచెం మజ్జిగ, నేను కాఫీ గీఫీలు తాగా ఉండి కానీ మజ్జిగ అందరికీ కొంచెం నన్ను చల్లపరచడం కోసం మజ్జిగ ఇచ్చేవాడు. మజ్జిగ అది ఇచ్చారు. నేను వెంటనే ఆయనతో, సార్ నేను ఈ పదవి నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఇదే లీవ్ లెటర్గా భావించాను, లీవ్ ఇచ్చేస్తాను అంటే ఆయన వెంటనే ఏం జరిగింది అన్నారు. అంటే ఈ సంగతి చెప్పాను, ఇది సంగతి, ఫలానా ఆయన్ని ఇక్కడ వేస్తాను, మీకు తెలుసు కదా అంటే నిజమే, అతను ఎలా వేస్తారు, సరైన వ్యక్తి, అందులో కీలకమైన సంస్థ అది అన్నారు. మరి అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు, నిర్ణయాధికారం వారిది. కానీ నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండగా అలాంటి నిర్ణయాలు జరిగితే నేను ఉండకపోవడం ఒక ఉపయోగం లేదు, కాబట్టి నేను దానిలో భాగస్వామిని కాదలుచుకోలేదు అని చెప్పాను. అంటే జయప్రకాష్ అంత తొందరపడితే ఎట్లాగా, ఆయన మీకు బోలంత గౌరవం ఇస్తారు, ఏమన్నా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని కొంచెం సర్దుబాటు చేసేటువంటి సామర్థ్యం మీకుంది, మీకు నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, అందరికీ ముఖ్యమంత్రి గారికి నమ్మకం ఉంది, అధికార యంత్రాంగానికి నమ్మకం ఉంది, ప్రజలకి విశ్వాసం అన్నది, న్యాయం జరుగుతుందని చెప్పన్నది, మీరు తొందరపడద్దంటే నాకేమీ దురుద్దేశం లేదు సార్, కానీ నేను ఉన్నా లేకపోయినా కూడా పనులు తేడా లేకపోతే నేను ఉండాల్సిన అవసరం ఏముంది, కాబట్టి మంచి అధికారిని మీరు ఇంకొకరు పెట్టండి అని చెప్పంటే ఆయన కాసేపు నాకు బుజ్జగించి ఒక మాట చెప్పారు నాకు. జయప్రకాష్ మీరు నాకు చెప్పాల్సింది చెప్పారు, మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నానని పట్టుపోకండి, మీరు లీవ్ పెట్టబోకండి, మళ్ళీ ముఖ్యమంత్రి గారు కనుక ఈ విషయం తీసుకొచ్చి ఇది చెయ్యి నువ్వు అని చెప్పి అన్నట్టయితే అప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పంటే అది న్యాయంగా అనిపించింది. అలాగే సార్ అన్నాను. మళ్ళీ ఏనాడు దాని గురించి నాకు చర్చ జరగల, ఇప్పటికి కూడా నాకు ఏమైందో తెలియదు. బహుశా ప్రధాన కార్యదర్శి గారు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పుంటారు. అంటే నియామకం వేరే వాళ్ళని చేశారంటారా సార్? ఆ నియామకం అమలు కదా కాలేదు అని చెప్పి ఇంకా నాకు నోటి మాటగా చెప్పారు. మామూలుగా నోటి మాటగా నాకు చెప్తే నేను ప్రభుత్వంలో GAD శాఖ అధికారం ఆదేశం ఇచ్చి ప్రధాన కార్యదర్శి చెప్తే ప్రధాన కార్యదర్శి గారు అప్పుడు ఫైల్ పంపించి సంతకం తీసుకుని ఆయన సంతకం పెడతారు. నా దగ్గరికి ఆదేశం రాగానే నేను ప్రధాన కార్యదర్శికి దీంతో వెళ్ళాను నేను. కాబట్టి ఇది అమలయ్యే సమస్య లేదు కదా, అమలైతే నేను వెళ్ళిపోతానని చెప్పాను కదా. ఏమైందో నాకు తెలియదు, ఇప్పటికి తెలియదు, ఈనాటికి తెలియదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు. ఆ విషయం గురించి మాట్లాడలేదు, ఆ విషయం గురించి అది అమలు కాదు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటారు, చెప్పుంటారు, ఆయనకు అర్థమై ఉంటుంది ఇంత తీవ్రమైన వెంటనే వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన ఒడుపు
విషయ తీవ్రత అర్థమైన తర్వాత మరి అది ఇది తప్పు అని తెలిసిన తర్వాత అది తప్పు కాదంటే పెడసరం పడితే అధికారం కూడా ఆఫ్టర్ నిర్ణయాధికారం ఎందుకైనా ప్రభుత్వానికి, కానీ ఇది పొరపాటు చేస్తున్నామని అర్థమైన తర్వాత ఆయన ప్రతిష్టకు పోలా, వెంటనే వెనక్కి వెళ్ళిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారికి సమకాలికులు లేరు అనడంలో అతిశయోక్తి కాదు. కానీ ఇవాల్టి ఆధునిక సమాజంలో మరీ ముఖ్యంగా మా తరం తీసుకుంటే ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని ఒక కులానికో, ఒక భాషకో, ఒక తెలుగుతనానికో మాత్రమే పరిమితం చేయడం అది ఒక రకమైనటువంటి ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని కించపరచడం లాంటిది. దానికి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? అంటే ఇది ఒక ఎన్టీ రామారావు అని కాదు, మన దేశానికి ఉన్నటువంటి సమస్య. మహాత్మా గాంధీని సైతం ఈవేళ ఒక గుజరాతీ అనో ఒక బనియానో చిత్రించే ప్రయత్నం కూడా కొందరు చేస్తారు. అంబేద్కర్ లాంటి ఒక మహానాయకుడిని ఒక దళిత నాయకుడిగా పరిమితం చేస్తారు. అలాగే దేశంలో ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశంలో ఎక్కడో చోట నుంచి రావాలిగా మీరు దేశంలో ఎక్కడ పుట్టినా కూడా ఒకరు తమిళులు కావచ్చు, ఒకరు బ్రాహ్మణులు కావచ్చు, ఒకరు దళితులు కావచ్చు, ఒకరు మధ్య కులాలు కావచ్చు. అది పుట్టుక మీరు అనుకోలేదుగా, మీరు పుట్టుకతో మీకు అలా ఆపాదించారు కదా. కాబట్టి ప్రతివాడికి అది ఒక మూలం వస్తుంది ఈ దేశంలో. మీరు సర్దార్ పటేల్ అంటే గుజరాతీ అనో పటేల్ అని అనుకోవటం, సుభాష్ చంద్రబోస్ అని చెప్పంటే బెంగాలీ బహుశా బ్రాహ్మణ కులం అనుకోవటం. అట్లాగే మరొక నాయకుడు మన కరుణానిధి మరొకళ్ళు అంటే అన్నాదురయ్య అంటే మరొకటి అనుకోవటం. ఇవన్నీ కూడా కొంత అనివార్యం. ఎందుకంటే మీకు ఒక ఐడెంటిటీ అనేది లేకపోతే మన దేశంలో నీ కులం ఏమిటి, నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు, నీ భాష ఏంటి, ఇది తెలుసుకోకపోతే మనం వాళ్ళని ఏ రకంగా అంచనా వేయాలో మనకు తెలియదు. అదొక గ్రామీణ సమాజం నుంచి ఒక ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పూర్తిగా బయటపడిన సమాజంలో ఉన్నటువంటి ఒక దశ. అయితే దాన్ని మనం ఒక వివక్షగాను ద్వేషంగాను మారిస్తే ఆ కారణంగానే మనిషిని అంచనా వేస్తే ఫలానా కులం కాబట్టి మనిషిది, ఫలానా రాష్ట్రం కాబట్టి మనిషిది అనుకున్నట్టుగా అంతకంటే పొరపాటు ఇంకొకటి లేదు. కాబట్టి అది ఎన్టీ రామారావు గారికి తెలుగు ప్రజలు కులం, మతం, ప్రాంతానికి అతీతంగా 3 ప్రాంతాలు ఆదరించినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ముగ్గురు కూడా మా మనిషి అనుకున్నది ఆయన్ని, నా రాష్ట్రం అనుకున్నది ఆయన. అలాగే ఇందాకే చెప్పాను కర్ణాటక కానీ ఇంకోటి కానీ, ఆయనకి హిందీ పెద్దగా రాకపోయినా కూడా దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈయన మన జాతీయ నాయకుడిగా అనుకున్నారు తప్ప, అందుకనే జాతీయ స్థాయిలో ఆయన కీలకమైన పాత్ర పోషించగలిగారు. కానీ కొందరు సహజంగానే ఆపాదించే ప్రయత్నం చేస్తారు. అది మనం పేదరికం చేస్తున్నట్లు లెక్క. ఒక దేశానికి ఇప్పుడు ఇందాక కొంత పేర్లు చెప్పాను, ఒక జ్యోతిబాసు కావచ్చు, ఒక బిజు పట్నాయక్ కావచ్చు, ఒక అన్నాదురై కావచ్చు, ఒక కరుణానిధి కావచ్చు, లేకపోతే ఒక రామకృష్ణ హెగ్డే కావచ్చు. వాళ్ళు చేసిన బిజు పట్నాయక్ కావచ్చు, వాళ్ళు చేసిన పనుల్ని బట్టి మనం అంచనా వేయాలి తప్ప, వాళ్ళ ప్రభావం సమాజం మీద ఏముందని అంచనా వేయాలి తప్ప, వాళ్ళ కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, భాషను బట్టో పరిమితం చేస్తే నష్టపోయేది దేశం. ఆ మేరకు సహజంగానే ఆయనకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ మొత్తం మీద వీటికి అతీతంగా ఆయన్ని గౌరవించారు ఈ దేశంలో. నాకు బాగా గుర్తుంది 1983లో ఆయన అధికారంలోకి వచ్చిన 3-4 నెలలకి జూన్ మాసంలో మా శ్రీమతినేమో కాశ్మీర్లో పర్యటన చేస్తున్నాం. అక్కడ అందరితో అప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాశ్మీర్లో. తండ్రి షేక్ అబ్దుల్లా పోయిన తర్వాత ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున పోటీ చేసి మేము అక్కడ ఉన్నప్పుడే ఎన్నికల ప్రచారం జరుగుతున్నది. నేను అక్కడ ఉండగానే 10 రోజులు ఉన్నాం అక్కడ ఉండగానే ఆయన ఎన్నికల్లో గెలవడం, ఆయన కాశ్మీర్ శ్రీనగర్ వీధుల్లో ఆయన విజయోత్సవాలు కూడా చూశాను నేను. ఆ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళతో చాలామందితో సామాన్యులతో మన జట్కాలు, తర్వాత చిన్న బడ్డీ కొట్లో పనిచేసేవాళ్ళు, ఆ డాల్ లేకులు నావలు నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో ఎన్నో సందర్భాల్లో మాట్లాడాను. వాళ్ళు కూడా నేను అడిగినట్టుగా వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, మీరు ఎక్కడి నుంచి అని అడిగేవారు. ఆంధ్రప్రదేశ్ని చెప్పగానే హాత్ మిలావ్ అనేవారు. ఏమిటంటే ఎన్టీ రామారావు ఆప్ సెంటర్ సే లడ్ రహే హమ్ సెంటర్ సే లడ్ రహే హై అంటే ఒక జాతీయ స్థాయిలో రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేశాడన్న సంగతి ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో, అందులో కాశ్మీర్ లోయలో అక్కడ ఉన్నది అత్యధికులు ముస్లింలు. ఆ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకి పెద్దగా జీవన శ్రమంతిలో భాగస్వామి వివిధ కారణాల వల్ల అక్కడున్న వాళ్ళకి ఏం చేస్తున్న పోరాటం అర్థమైంది, ఆయన జాతీయ నాయకుడిగా వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఆయన నిజమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, దీర్ఘకాల దృక్పథంతో పోరాడారు. కాబట్టి ఆయన ప్రజల మనసుల్లో ఈ దేశవ్యాప్తంగా చిరస్థాయిగా ఒక జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయన పోరాడిన అంశాలకి. రాజకీయంగా మీ క్షేత్రం అన్నది మీ పుట్టుకను బట్టి, మీ భాషను బట్టి నిర్ణయం అవుతుంది. రాజకీయ క్షేత్రం వేరు,
కానీ దేశానికి నాయకత్వం చక్రవర్తి రాజగోపాలాచారి గారు ఉన్నారు. ఆయన పుట్టి పెరిగిన తమిళనాడులో కావచ్చు, కానీ ఈ దేశ భవిష్యత్తు గురించి ఆయన చేసేంత దీర్ఘదర్శనం మరి ఎవరో చేయలేం. కాబట్టి మనం గొప్పవాళ్ళని అసలు ఏ మనిషినైనా కూడా ఆ భాషకో ఆ కులానికో మతానికో పరిమితం చేయడం మనల్ని మనం భేదాలు చేసుకున్నట్లు లెక్క. అందున దేశం మొత్తం కోసం పరితపించి చాలా కార్యాలు సాధించిన వాళ్ళని గురించి మనం దేశవ్యాప్తంగా మన దేశ నాయకులుగా భావించకపోతే జాతీయత దానికి అర్థమే ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఉచిత పథకాలు, ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి ఉచిత పథకాలు ₹2 కిలో బియ్యంతో ప్రారంభించింది 30 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు. దాదాపుగా వారి వారసత్వమే ఇప్పటి వరకు మన రాష్ట్రాలని రూల్ చేస్తూ వస్తుంది సార్. 30 సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ₹3 ఉన్నటువంటి కిలో బియ్యానికి ₹1 సబ్సిడీ ఇచ్చి ₹2 కిలో బియ్యం ఇచ్చారు. ఇవాళ 30 సంవత్సరాల తర్వాత మార్కెట్లో ₹50 కిలో బియ్యం ఉంటే దాదాపుగా ₹49 సబ్సిడీ ఇచ్చి రూపాయికి ఇస్తున్నారంటే వీళ్ళ చర్యల వల్ల పేదరికం తగ్గిందా పెరిగిందా? మీ ప్రశ్నలోనే సమాధానం ఉండదు. ఆనాడు బహుశా 50% మంది ప్రజలకి ₹1.5 సబ్సిడీ వస్తే ఈవేళ 70-80% మంది ప్రజలకి ₹40 సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టు లెక్క పేదరికం మన విధానాల వల్ల పెరుగుతుంది కానీ తగ్గదని చెప్పని ఎన్టీ రామారావు అందుకనే ఏనాడు కూడా అది పరిష్కారం అనుకోలే. కాలే కడుపుకి అన్నం పెట్టాలి ప్రజలు అన్నారు. కాలే కడుపుకి తాత్కాలికంగా సాయం చేయకపోతే బతికే లేదు, కానీ దాంతోపాటు దీర్ఘకాలం వెతకడానికి ఏర్పాటు కావాలని చెప్పని అందుకోసం అని చెప్పని ఆయన నీటిపారుదల పథకాలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నా కూడా మరి వంశధార కావచ్చు, లేదా తెలుగుగంగ కావచ్చు, లేకపోతే పోలవరం కావచ్చు, అది రావాలని చెప్పని సంకల్పం చేశారు ఆయన. అట్లాగే శ్రీరామ్ సాగర్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఈ ప్రాజెక్టుల్ని రూపకల్పన. విద్యుత్ రంగం అధ్వాన్నంగా ఉండేది ఆ రోజుల్లో, దాన్ని బాగు చేయడం కోసం ఏర్పాట్లు, పారిశ్రామికీకరణ కోసం, పెట్టుబడుల కోసం ఆయన స్వయంగా విదేశాలకు వెళ్ళి అలాంటి వాతావరణం లేని దేశంలో దానికోసం ఏర్పాట్లు చేయటం, ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ కోసం గట్టిగా బావుటెత్తడం, లైసెన్స్ ఛార్జీల వ్యతిరేకంగా పోరాడడం నిరంతరం. కాబట్టి ఈ రెంటిని సమపాళ్ళలో ఉండే ప్రయత్నం చేశారు. ప్రజలకు బాగా కనిపించింది ₹2 బియ్యము ఇలాంటి పథకాలు. కానీ అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ దాని పట్ల ఆయనకున్నంత స్పృహ ఇంకెవరికి లేదు. జీవితం అంతా పొదుపురి ఆయన. ₹1 కనుక ఆదాయం ఉంటే 90 పైసలు ఖర్చు చేసి 10 పైసలు ఆదా చేస్తే వాడు ధనవంతులు నమ్మిన మనిషి ఆయన. కాబట్టి పొదుపరితనం, ప్రభుత్వంలో వృధా ఖర్చులు లేకుండా ఉండటం. ఆయన కారుకి, ఆయన ముఖ్యమంత్రి గారి అధికార వాహనానికి అది బాగా నడవటం లేదు, మధ్యలో ఆగిపోతున్నది, ఆ స్పీడు పికప్ లేదు, మరి టెర్రరిస్టు నక్సలైట్ల ప్రమాదం ఉన్నది, మరి కారు ఇబ్బందిగా ఉంది, మార్చుదామని చెప్పని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తే ఎందుకు బ్రదర్ రిపేర్ చేద్దాం, డబ్బులు వేస్ట్ ఎందుకు అన్నారు ఆయన. అంత పొదుపరితనం, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాల అభివృద్ధి కోసం సమయాలు బాటలు వేయటం. మీ నిమ్స్ ఎక్కడి నుంచి ఎప్పుడు దాన్ని ఆధునిక కేంద్రంగా తయారు చేసింది? మీకు ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఎప్పుడు వచ్చింది? అదొక గాంధీ హాస్పిటల్ ఉండేది, అంత అధ్వానంగా ఉండేది. కాబట్టి ఒక దూరదృష్టితో దీర్ఘకాల ప్రక్రియ కోసం శ్రీకారం చుట్టడం, పెట్టుబడులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, రవాణా కావచ్చు, తెలుగు క్రాంతి పథం లాంటి పథకాలు కావచ్చు, తర్వాత విద్యుత్తు కావచ్చు, నీటిపారుదల కావచ్చు, ఈ రెంటిని కూడా సమతూకాన్ని పెట్టించే ప్రయత్నం చేశారు. ఆ సమతూకం దెబ్బతిన్నప్పుడు సంక్షేమం కావాలి. తాత్కాలిక సాయం బేదరికం వాళ్ళ కారుకి సంక్షేమమే పరిష్కారం అనుకుంటే ఎల్లకాలం బేదలు పుచ్చుకునే వాళ్ళుగా మిగులుతారు, ఆదాయం పొందేవాళ్ళుగా మిగలరు. బేదరికం పోయేది ఆదాయం పెరగటం వల్ల. అంటే మంచి విద్య, మంచి ఆరోగ్యం, మంచి నైపుణ్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెంచే పెట్టుబడులు, అక్కడి నుంచి ఉపాధి, దాని నుంచి వచ్చే ఆదాయం. అది తప్ప ఇంకొకటి ఏమన్నా మార్గం ఉంది బేదరికం పోవడానికంటే అంతకంటే పచ్చి బోటకం ఇంకొకటి లేదు. ఎన్టీఆర్ గారికి ఆ స్పృహ ఉన్నది. కష్టంలో ఆదుకోవాలన్నటువంటి తపన ఉన్నది. అదే సమయంలో జీవితంలో కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పైకి రావడానికి అవకాశాలను ఇవ్వాలి, వాళ్ళ శక్తిని పెంచాలి, ఆదాయాన్ని పెంచాలని స్పృహ ఉన్నది. ఇటీవల కాలంలో కొన్ని చోట్ల ఏమవుతుందంటే తాత్కాలికమైన తాయిలాలను ఓటుగా మార్చుకోవటం తప్ప వాళ్ళ జీవితాలను మార్చి వాళ్ళకి ఆదాయాన్ని పెంచే ఏర్పాటు చేసి విద్యని, ఆరోగ్యాన్ని, ఉత్పాదకతని ఇచ్చి సంపాదన పెంచే ఏర్పాటు చేద్దామన్న స్పృహ పూర్తిగా నశించిపోతున్నది. అది ఖచ్చితంగా దేశానికి ప్రమాదకరం. ఇంత విలక్షణమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారి జీవితం నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, మేమేమి నేర్చుకోవాలి? 3 విషయాలు. ఒకటి, ఒక వ్యక్తి క్రమశిక్షణ, సంకల్ప బలం ఎంత ముఖ్యం అన్నది ఆయన జీవితం ఒక ఉదాహరణ. మనందరికీ ఎంతో కొంత క్రమశిక్షణ మన రీతిలో ఉంటుంది, కానీ ఆయన చూస్తే ఆ స్ఫూర్తి మరింత పెరుగుతుంది. ఒక కర్మయోగి ఆయన, నిరంతర శ్రామికుడు, వ్యక్తిగతంగా లాభాపేక్ష లేకుండా నిరంతర శ్రామికుడు. కొన్ని సినిమాల్లో అంటే ఆయన వ్యాపారం కోసమో ఆయన వృత్తి కోసం చేశాడు అనుకోవచ్చు, కానీ నిరంతర స్వామికుడు.
రెండోది ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా కూడా వ్యవస్థను కనుక సరిగ్గా మార్చకపోయినట్టయితే, ఈ దేశంలో సామాన్యులకి శక్తి సామర్థ్యాలను పెంచకపోతే, ఈ దేశంలో రాజకీయ పార్టీలు కానీ, రాజకీయంలో ఉన్నవాళ్ళు కానీ, అధికార యంత్రాంగం కానీ, మరి ప్రజలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ వాళ్ళ ప్రవర్తన తీరు మార్చేందుకు వ్యవస్థను సరిగ్గా పునర్వ్యవస్థీకరించకపోయినట్టయితే వ్యక్తుల సంకల్పం అవసరము, కొన్ని ఫలితాలను వస్తాయి కానీ పరిమితమైన ఫలితాలు వస్తాయి. వ్యవస్థని మార్చాలి. ఎన్టీ రామారావు గారు ఎన్నోసార్లు ఓపోయేవారు, నాకు అవినీతి అంటే అసహ్యం జయప్రకాష్ గారు, కానీ డబ్బులు లేకపోతే రాజకీయం నడవదు, నేను చేతితో డబ్బులు తీసుకోవడం అసాధ్యం, నాకు ఎట్లా రాజకీయం నడపాలని చెప్పి. ఎందుకని రాజకీయాన్ని నిజాయితీగా నడపడానికి వ్యవస్థ లేదు, ఎవరో ఒకరి దగ్గర క్యాష్ తీసుకోవాల్సి వస్తుంది. ఆనాడు నేను ఆయనకి చెప్పింది ఒక తాత్కాలికమైన పరిష్కారం. ఇవాళ సరైన దురదృష్టవశాత్తు సరైనటువంటి వ్యవస్థ లేదు, మా అందరికీ ఇబ్బంది లేదు. అధికార యంత్రాంగంలో ఉన్న వాళ్ళు ఎక్కడ కాదు ఇంకో చోట పనిచేస్తాం, మా నలజీతం వస్తుంది, మా హోదా వస్తుంది, మాకు పదవి ఉంటుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకి నిజమైన ఇబ్బంది ఉన్నది. నేను మీకు ప్రస్తుతానికి చెప్పగలిగిందాలు ఏంటంటే, ఎవరన్నా సదుద్దేశంతో విరాళం ఇస్తే తీసుకోండి, రసీదు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇచ్చిన విరాళానికి మీ ప్రభుత్వ నిర్ణయానికి మధ్య సంబంధం లేకుండా చూడండి. కానీ ఆ తర్వాత ఆ స్ఫూర్తితోనే నేను 2003లో ఎన్నికల నిధుల చట్టాన్ని తీసుకొచ్చాను. ఈ టెహల్కా స్కామ్ తర్వాత ఈ దేశంలో నాయకులందరినీ కూడా ఏకం చేసి పివి నరసింహారావు గారు, మరి ప్రణబ్ ముఖర్జీ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, ఎల్కే అద్వానీ గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, అరుణ్ జైట్లీ గారు, వీరందరినీ కూర్చోబెట్టి అందరినీ ఏకీపించేట్టు చేసి మంచి చట్టం వచ్చింది. కనీసం నిజాయితీగా రాజకీయ పార్టీ నడపడం కోసం నిధుల కోసం చట్టం వచ్చింది. సరే, దానిలో కొన్ని ఈ మధ్య అపశృతులు వచ్చినాయి, ఈ బాండ్లు వగైరా వచ్చినాయి, కానీ మూల చట్టం చాలా మంచి చట్టం. కాబట్టి వ్యవస్థను మార్చకపోతే కేవలం వ్యక్తుల నుంచే ఫలితాలు ఒక స్థాయి మించి మనం సాధ్యం కాదు. రెండోది నాకు అర్థమైంది. మూడోది, మనం ఎన్ని సదుద్దేశంతో చేసినా కూడా, ఎంత గొప్ప నిర్ణయాలు చేసినా, ఎంత గొప్ప చట్టాలు వచ్చినా కూడా సామాన్యుల హృదయంలోకి వెళ్ళకపోయినట్టయితే, సామాన్యుడికి ఆ ఫలితం అర్థం కాకపోయినట్టయితే ఇవన్నీ కాగితాల మీదే ఉంటాయి. ఇప్పుడు ఆయన వచ్చే ముందు ₹1.85కో ₹1.95కో విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం బియ్యం ప్రకటించింది. ఈ ₹2 బియ్యం నినాదం ప్రజల్లోకి వెళ్ళిపోయేసరికి అది ఎవరికి గుర్తులేదు, ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ ₹2 బియ్యం వెళ్ళింది. నేను ఎంతో పోరాడి జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో స్థానిక న్యాయాలయాల చట్టం తీసుకొచ్చాను, ఇప్పటిదాకా అమలు కాలే. అందరం కలిసి పోరాడి లోక్పాల్ చట్టం తీసుకొచ్చాం, రుచి రంగు వాసన లోక్పాల్ వచ్చింది, ఫలితం రాలా. కాబట్టి గొప్ప చట్టాలు మనం తీసుకొచ్చినా కూడా అవి ప్రజల మనసుల్లోకి వెళ్ళకపోయినట్టయితే, అమలయ్యేందుకు ఏర్పాటు లేకపోయినట్టయితే, చట్టాలు కాగితం మీద ఉంటాయి రాజ్యాంగంలాగా, వాస్తవ రూపం ధరించవు, స్ఫూర్తి వెళ్ళదు అని అర్థమైంది. ఈ మూడు కూడా నాకు వ్యక్తిగతంగా ఆయన రాజకీయ అనుభవం నుంచి, ఆయనతో పనిచేసే అనుభవం నుంచి నేను నేర్చుకున్న పాఠాలు. ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే ఎన్టీఆర్. ఆయనకు భారతరత్న ఇస్తే మనకి మనం గౌరవించుకున్నట్లు అవుతుంది. ఆయనకు భారతరత్న వచ్చినా రాకపోయినా వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారికి కలిసి వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ వారికి భారతరత్న రావాలని మనందరం ఆకాంక్షిస్తాం. ఇదే నేపథ్యంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనసు విప్పి అనేకమైనటువంటి విషయాలు ఎన్టీ రామారావు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను కూడా ఆయన వివరించారు. నమస్కారం సార్. నమస్తే.